తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన మధ్య ప్రముఖ పరిశోధకులు, తెలుగు భాషను ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యువకులకు, విద్యార్థులకు అందజేస్తున్నటువంటి గొప్ప పరిశోధకులు. అంతేకాకుండా సనాతన ధర్మం అనే ఒక బృహత్ గ్రంథాన్ని, వేదాలు, ఉపనిషత్తులు అన్నిటినీ పరిశీలించి అసలు సనాతన ధర్మం అంటున్నారు, అసలు అది ఏమిటి, వాటి సనాతన ధర్మ అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రాసి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి రాచకొండ మల్లికార్జునరావు గారు మన మధ్య ఉన్నారు. వారితో ఇవాళ ముఖాముఖి కొనసాగిద్దాం. నమస్తే మల్లికార్జునరావు గారు. నమస్కారం. ఇప్పుడు మీరు విదేశంలో ఉంటూ సిడ్నీలో ఉంటున్నారు, విదేశాల్లో అనేక సంవత్సరాలుగా ఉంటూ మరి భారతదేశానికి సేవ చేస్తున్నారు. అంటే మిమ్మల్ని చూస్తే నాకేమనిపిస్తుందంటే, ఏ దేశం ఏగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని రాయపోలు సుబ్బారావు గారు అన్నారు. లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి పౌరులు ఇంకెందు అని కూడా అన్నాడు. అంటే దానిని మీరు నిరూపిస్తూ విదేశాల్లోన ఉంటూ తెలుగు భాష పైన, తెలుగు సంస్కృతి పైన, సనాతన ధర్మం పైన మీరు అనేక పుస్తకాలు రాశారు. ముఖ్యంగా గిడుగు రామూర్తి పంతులు ఉద్యమం చేశాడు వ్యవహారిక భాష, తెలుగు భాష కోసం. మీరు విదేశాల్లో ఉన్న 30 పుస్తకాలు ఏమిటండి, అసలు 30 పుస్తకాలు పిల్లల కోసం, తెలుగు భాష కోసం, తెలుగు, ఇంగ్లీష్ అన్నీ రాసి చేస్తున్నారండి. దీన్ని మీకేమనిపిస్తుంది? చాలా ప్రొఫౌండ్ క్వశ్చన్ అడిగారు సార్. దానికి విస్తారంగా ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఏదైనా ఒక వస్తువుకి ఒక ధర్మం ఉంటుందండి. ఒక చెరుకు గడ ఉంది, దాని ధర్మం తీపి. అందులోని మాధుర్యాన్ని తీసేస్తే అది పిప్పి, అంతే కదా. అది చెరుకుగడ అని పిలిపించుకోవాలంటే దాంట్లో మాధుర్యం ఉన్నంత కాలమే. ఒక తెలుగువాడు అనిపించుకోవాలంటే ఆ వ్యక్తిలో తెలుగుదనం ఉట్టిపడాలి. తెలుగుదనం అంటే కేవలం తెలుగు భాషలో మాట్లాడడమే కాదు, ఒక తెలుగువాడిగా బిహేవ్ చేయాలి. నా ఉద్దేశంలో మనకున్నటువంటి ఇంటి పేర్లు ఏవైతే ఉన్నాయో, ఒక రెడ్డి గారు కానీ, ఒక చౌదరి గారు కానీ, నాయుడు గారు కానీ, అవి కేవలం టైటిల్స్ కాదండి, ఒక రెస్పాన్సిబిలిటీ. ఒక ఊళ్ళో ఉన్నటువంటి పలానా ఆయన దగ్గరికి వెళ్తే ఒక మంచి మాట చెప్తారు, పలానా ఆయన దగ్గరికి వెళ్తే మన ఏమైనా కానీ డిస్ప్యూట్స్ ఉంటే వాడిని సాల్వ్ చేస్తారు అనే ఒక నమ్మకం ఉంటుంది. అది మన సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనం. ఒక శాస్త్రి గారు అనండి, ఒక రెడ్డి గారు అనండి, వీటన్నిటి గురించి విస్తారంగా మనం మాట్లాడుకుందాము. మీరు ఇంత తెలుగు భాష పట్ల ఇంత మమకారం, విదేశాలకు వెళ్ళి ఇన్ని పుస్తకాలు ఇలా రాశారు కదా, మీరు దీని పట్ల ఎలా ఫీల్ అవుతున్నారో అని అడిగాను నేను. దానికే వస్తున్నాను. ఇప్పుడు ఏమంటే ఇది తెలుగుని నా అంతటి నేను చిన్నప్పుడు చదువుకున్నాను కాబట్టి న్యాచురల్గా వచ్చేసింది, నాకు తెలుగు నాలో ఉంది. కానీ నా పిల్లలకి ఏం చేయాలి? ఆస్ట్రేలియాలో పెరుగుతుంటే ఇప్పుడు 1993లో తెలుగు అసోసియేషన్ ప్రారంభించాము. అంటే మీరు సిడ్నీలో, ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్ని ప్రారంభించినప్పుడు మీరు ఉన్నారు? నేను సెక్రటరీగా ఉన్నాను. సెక్రటరీగా ఉన్నాను. దాని కాన్స్టిట్యూషన్ రాయడంలో కూడా నా పాత్ర చాలా ఉంది సార్. తర్వాత అప్పుడే మేము కన్సీవ్ చేసిందంటే ఒక తెలుగు రేడియో ఉండాలి, ఒక తెలుగు స్కూల్ ఉండాలి, ఒక తెలుగు మ్యాగజైన్ ఉండాలి. ఇలా రకరకాలవన్నీ పెట్టుకుని మాకు తోచినంత వరకు చేసుకుంటూ వెళ్ళాం. లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మన వాళ్ళు రాసిన కథల్ని, ఎవరైనా ట్రావెల్కి వెళ్ళి వస్తే వాళ్ళ అనుభవాల్ని, ఆ రోజుల్లో టైప్ సెట్టింగ్ కూడా ఏం లేదు, చేత్తో రాసి ఫోటోస్టాట్ చేసి పంపించేవాళ్ళం. అంతే ఉత్సాహంగా చేసాం. అప్పుడు మన కమ్యూనిటీ కూడా అంతే ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసేవారు. ఓకే మల్లికార్జునరావు గారు, మీరు భారతదేశంలో పుట్టి విదేశాలకు వెళ్ళి అక్కడ అంటే మీరు వృత్తి రీత్యా మీరు ఇంజనీరింగ్ గాను, తర్వాత సాఫ్ట్వేర్గా రకరకాల కంపెనీల్లో మీరు పనిచేస్తారు, అది వేరే విషయం. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. కానీ మీరు అమెరికాకు అంత స్థాయికి వెళ్ళారంటే మీరు అంటే మీ నేపథ్యం గురించి కూడా కొద్దిగా ప్రేక్షకులు తెలవాలి. మీరు ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రులు ఎవరు, మీ నేపథ్యం ఏమిటి అనే దాని గురించి కాస్త వివరించండి. క్లుప్తంగానండి, నేను అమలాపురంలో పుట్టాను. నేను కోనసీమ జిల్లా. ఇప్పుడు మా నాన్నగారి పేరు రాచకొండ గణపతిరావు గారు, మా అమ్మగారి పేరు రాచకొండ శేషమ్మ గారు. మా నాన్నగారు 1910లో పుట్టారు. ఆయన హై స్కూల్ అయిన తర్వాత మెడ్రాస్లో గిండి ఇంజనీరింగ్ కాలేజీలో చదివారు. అప్పుడు పీడబ్ల్యూడీలో పనిచేసేవారు. సో ఆయన దురదృష్టవశాత్తు నాకు 13వ సంవత్సరంలో ఆయన చనిపోయారు. సార్, మీ నాన్నగారికి మీరు ఎన్నో సంతానం ఉన్నారు? మా నాన్నగారు ఆఖరి సంతానం అండి. మేము 8 మంది మా అన్నదమ్ములం. నేను 8వ వాడిని మా నాన్నగారికి. మా నాన్నగారికి ద్వితీయ వివాహంలో మా అమ్మగారికి నేను 7.
ఓహో. మా పెద్దన్నగారు ఒక ఆయన ఉన్నారు, ఆయన తర్వాత మేము 7గురం. 7 మంది. 7 మందిలో మీరు ఎన్ని వాళ్ళు? నెంబర్ 7. ఇప్పుడు ఇందాక ఉన్న ఆవిడ మా సిస్టర్, 4వ సిస్టర్. సరే, మీరు మీ విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది? నేను అమలాపురంలో, తర్వాత రాజమండ్రిలో నేను బీఎస్సీ చదివానండి. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ చదివాను. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలోనే ఎంఏ మరి ఇంకో సబ్జెక్ట్ చదివాను. అదే కాకుండా జేఎన్టీయూలో ఆ రోజులో ఆపరేషన్స్ రీసెర్చ్ అని ఉండేది, ఓహో. దాంట్లో ఒక మాస్టర్స్ డిప్లొమా ఉంది. చాలా డిగ్రీలు చేశారు. తప్పదు కదండి, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సబ్జెక్ట్ కావాల్సి వచ్చినప్పుడు చదవాల్సి వచ్చింది. అంటే అవసరాన్ని బట్టి చదివారా, ఇంట్రెస్ట్ చదివారా? అవసరాన్ని బట్టి చదివాను. ఇంకొకటి అంటే బొంబాయిలో పనిచేసేటప్పుడు ఒక జాబ్ కాస్టింగ్ సిస్టమ్ చేయాలని అన్నారు. నాకు జాబ్ కాస్టింగ్ సిస్టమ్ అంటే తెలియదు, నేను కామర్స్ వాడిని కాదు. సరితే ఆయన అంటే నువ్వు పనికిరావు, ఓకే విల్ గివ్ టు సంబడి ఎల్స్ అన్నాడు. సో గివ్ మీ 1 వీక్ అన్నాను. 1 వీక్ అంటే నేను జాబ్ కాస్టింగ్ సిస్టమ్కి మన ఫౌంటైన్లో రోడ్డు మీద పుస్తకాలు అమ్ముతారు కదా, ఐసీడబ్ల్యూ ఎంత పడు టెలిఫోన్ డైరెక్టరీలో ఉండేది, గుర్తే ఉంటుంది. అది కొని వారం రోజులు మొత్తం పైనుంచి కిందకి చదివేశాను. ఎంత అర్థమైందని అడగండి, కానీ అట్లీస్ట్ ఏమందంటే లింగో అర్థమైంది, అందులో ఉన్న టెర్మినాలజీ, ఆ భాష, ఆ ఓరియంటేషన్ అర్థమైంది. అంటే సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అది ఈజీగా అర్థమైంది. అంతే అంటే చదివేసాను, నేను ఐఎమ్ రెడీ అన్నాను. ఆశ్చర్యపోయాడు మా బాస్. సరే చేసేసాం అనుకోండి, అది ఎందుకంటే ఉద్యోగం రక్షించుకోవాలి కదా. రక్షించాలి, దాని ఇంకోటి ఛాలెంజ్ కొత్త ఏరియాలకు వెళ్ళాలని. అట్లా జీవిత సంఘర్షణ ఒక పక్కన, మరొక పక్కన ఉద్యోగాలు, మళ్ళీ చదువు ఒక పక్కన, అంటే జిజ్ఞాస అది ఉండేదండి నాకు చిన్నప్పుడు. ఇంకోటి అంటే కొంచెం ఎనీథింగ్ మ్యాథమెటికలీ ఓరియంటెడ్ అంటే నాకు ఇష్టం ఎక్కువ. అలాగే ఇప్పుడు నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ అని సిడ్నీలో పనిచేసేవాడిని. అక్కడ మమ్మల్ని ఫారెన్ ఎక్స్చేంజ్ మనీ మార్కెట్ ఏరియాలో నన్ను ప్రాజెక్ట్ మేనేజర్గా వేశారు. వేసి అక్కడ ఫారెన్ ఎక్స్చేంజ్ మనీ మార్కెట్ పెద్ద తెలియదు నాకు. అప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్, సిడ్నీ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు సెక్యూరిటీస్ ఇన్స్టిట్యూట్ కోర్స్ అని చెప్పేసి మాస్టర్స్ లెవెల్లో కోర్స్ అది దాంట్లో ఎన్రోల్ అయ్యాను. ఎన్రోల్ అయితే నాకు చుక్కలు చూపించేశారు. ఆఫ్ కోర్స్ అదంతా ఏంటంటే అన్ని మ్యాక్రో ఎకనామిక్స్ అవన్నీ ఎట్లా మాస్టర్స్ లెవెల్లో ఉండేవాడిని నేను. ఈ అప్లైడ్ ఫైనాన్స్ అంతా కూడా మాస్టర్స్ లెవెల్లో ఉండేది. ఎందుకంటే ఫస్ట్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఎనర్జీ కూడా ఉండేది. మ్యాక్రో ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్ దీని సంబంధం మీకు ఏంటి? ఎకనామిక్స్ చదివారు అప్పటికి? చదివాను, మ్యాక్రో ఎకనామిక్స్ చదివాను. అతనికి యాక్చువల్గా అంటే కంట్రీ లెవెల్ ఎలా ప్లాన్ చేస్తారు మనీ, ఆ లెవెల్లో కూడా మ్యాగ్నిఫై చేసుకుని మన ఇమాజినేషన్ పెరగాలి. అంటే స్కేలింగ్ అప్ అంటారు కదా, మన ఇంట్లో బడ్జెట్ ఉంటే 10,000 రూపాయలతో అయిపోతుంది నెలకి. అది కాదు, పెళ్ళి అంటే 10 లక్షలతో అవుతుంది. అదే ఇప్పుడు ఒక స్టేట్ వైడ్ ఈవెంట్ అన్నట్టయితే యూ ఆర్ టాకింగ్ అబౌట్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. అందుకే స్కేలింగ్ అప్ అయినప్పుడు అఫ్కోర్స్ మీకు కంట్రోల్స్ ఎక్కువ ఉండాలి. తర్వాత మీకు ఇంకా తనకి అవన్నిటిని మేనేజ్ చేయడం, తర్వాత మోర్ పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా మనకు తెలిసి వస్తాయి. ఎకనామిక్స్ అంటే ఒకటి జ్ఞాపకం వస్తుంది. రాబిన్సన్ ఎకనామిక్స్లో వనరులు పరిమితము, కోరికలు అపరిమితము అని చెప్తారు. అది మన థర్డ్ క్లాస్, మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ కూడా అదే కదండి. మనకి కోరికలు అపారం, మీన్స్ లిమిటెడ్. మీరు మిడిల్ క్లాస్లో పుట్టి మరి అమెరికాకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది? అమెరికా అంటే ఇక్కడ అంతకుముందు ఏమైనా ఉద్యోగాలు చేశారా ఇండియా? నేను 1974లో ఈసీఐలో చేశానండి. ఈసీఐలో చేశాను. తర్వాత 1979లో బాంబే వెళ్ళాను. అక్కడ ఒక కంపెనీలో చేశాను, ప్రైవేట్ కంపెనీలోను. అక్కడి నుంచి బెంగళూరు ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 1982లో ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఏం చేసిందంటే మైగ్రేషన్ అలౌ చేశారు. అప్పుడు నేను అప్లై చేశాను. నేను అప్పుడు నాకు కొత్తగా పెళ్ళి అయింది, ఒక పాప పుట్టింది. మేము ముగ్గురికి కలిపి అప్లై చేసాము. 82లో మాకు వీసా స్టాంపింగ్ అయిపోయింది. విదేశాలకు వెళ్ళాలంటే, ఆస్ట్రేలియాకి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నారు. ట్రావెలింగ్ లైట్, ఏం లేదు, బ్యాగ్లో సామాన్లు పాడేసుకోవడం, చంకలో పిల్లలు పెట్టుకోవడం, వెళ్ళిపోవడం అంతే. వెనకాల ఇన్కమ్ నమ్మకం, కాన్ఫిడెన్స్. నేను అమలాపురం నుంచి హైదరాబాద్ వచ్చాను సార్ 73-74లో. హైదరాబాద్లో ఇది ఒక మనకి అన్నోన్ ప్లేస్ అమలాపురం వాడికి. ఇక్కడే తనుకున్నాం. బాంబేలో మీరు వచ్చింది ఒంటరిగా వచ్చారు. నేను ఒంటరిగా. కానీ ఇప్పుడు మీరు మరి స్విట్జర్లాండ్కి వెళ్ళే ముందు ఇప్పుడు పెళ్ళి అయింది, ఉన్నారు, మీ మీద ఆధారపడ్డారు కదా. ఇప్పుడు మీరు అట్లా సాహసం ఎలా చేయగలిగారు అని అడుగుతున్నారు. మన ఎవరైతే మనకి ఆయన ఎవరు మహానుభావుడు ఎస్వి రంగారావు గారే సాహసం అన్నారు కదా, సాహసం చేయరా డెంబక. రావుకుమార్ కాదు కానీ రావుకుమార్ అప్పటికే లభించింది, ఉద్యోగం లభించింది అక్కడికి వెళ్తే. అక్కడ ఇబ్బంది ఏం పడలేదు మీరు? మండే వెళ్ళానండి. ట్యూస్డే పేపర్లో ఆస్ట్రేలియన్లో జాబ్స్ వస్తాయి, ఐటీ జాబ్స్. ట్యూస్డే అప్లై చేశాను, థర్స్డే ఇంటర్వ్యూ ఉన్నాడు, మండే జాయిన్ అయ్యాను.
ఏదో సో రాసి పెట్టి ఉంది. అది ఒక వారం కూడా లేను. ఈ వారం రోజుల్లో నాకు అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ ఇచ్చారు. ఓహో! ఆ! అది కూడా ఇచ్చారు పాపం. ఆస్ట్రేలియాలో చాలా ఉమ్. మిమ్మల్ని దే వోంట్ అలౌ యూ టు సఫర్. ఆ! మీరు ఏదైనా ఎకనామికల్గా వీక్గా ఉన్నా ఉమ్. ఏమైనా కానీ దే విల్ లుక్ ఆఫ్టర్ యూ. ఓహో! ఉమ్. కోర్స్ మీరు అలాగే ట్యాక్సులు కూడా ముక్కులు పండి వసూలు చేస్తారు. ఆ. ఎక్కడ మీరు అవాయిడ్ అంటే ఒక చేయడానికి లేదు. సిస్టమ్ అనేది ఉంది అక్కడ. చాలా. ఉమ్. మీరు ఇంకోటి ఏంటంటే మీరు ట్యాక్సులు కట్టినా ఏం కట్టినా ఉమ్. సర్వీసెస్ శుభ్రంగా లభిస్తాయి మీకు లభిస్తాయి. ఇప్పుడు సపోజ్ మనం మున్సిపల్ ట్యాక్స్ కట్టామనుకోండి, ఉమ్. వారానికి వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోతారు. అవన్నీ ఉంటాయి. ఉమ్. ఏమి మీరు నేను ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఫలానా రోజు ఎలక్ట్రిసిటీ కొరత ఉంది అని చెప్పి మేము వినలేదు. ఉమ్. వాటర్ కొరత ఉంది అని వినలేదు అబ్బా! ఆ. ఇప్పటికి నా 40 ఏళ్లలో. అబ్బా! ఉమ్. ఆ. అలాగ మేనేజ్ చేస్తారు. వాళ్ళకున్న రిసోర్సెస్ చాలా తక్కువ. మీకు తెలిస్తే ఆస్ట్రేలియా చాలా తక్కువ రెయిన్ఫాల్, ఆహా. బట్ స్టిల్ దే మేనేజ్ ఎవ్రీ డ్రాప్. సో అక్కడ చాలా అద్భుతమైన జీవితంలోకి ఎంటర్ అయినారా అనిపించింది మీకు? ఈ జీవితం బాగానే ఉంటుంది. ఆ. ఇది ఒక విధంగా చూసినట్టయితే అమెరికాలో కొంచెం మీకు డక్కాముక్కి ఎక్కువ ఉంటుంది. ఉమ్. మీకు కాంపిటీషన్ ఎక్కువ, తర్వాత మీరు ఉద్యోగంలో అన్సర్టనిటీ అలాంటివన్నీ చాలా ఉంటాయి. ఆస్ట్రేలియాలో అలాగా అది లేడ్ బ్యాక్ జీవితం అది. ఉమ్. అలా అని అఫ్కోర్స్ మనం మానేస్తామని కాదు, కొంచెం ఎఫర్ట్ పెట్టుకున్నట్టయితే మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఉమ్. కానీ ఈజీ లైఫ్ అది ఇక్కడ ఈజీగా అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఉమ్. కొంచెం ప్రైసీ, మన అమెరికాతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ అవి. ఉమ్. ముఖ్యంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ సిడ్నీలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఇన్ ద వరల్డ్, ఓహో. వెరీ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు ఉంది సార్, మీరు వెళ్ళినప్పుడు ఆ రోజుల్లో పర్వాలేదు, మేము వెళ్ళిన 1 ఇయర్లోనే ఇల్లు కొనుక్కోగలిగాం. ఇక్కడ కన్నా ఇండియాతో వెన్ కంపేర్ అంటే కంపేర్ చేయడానికి లేదండి అసలు యాక్చువల్గా. లేదు. అంటే మన అక్కడ అంటే శాలరీస్ విషయంలో కానీ. మనకు 1000 రూపాయల శాలరీ వస్తే ఆ. మీకు ఆ రోజుల్లో ఒక ఇల్లు కొనాలంటే హైదరాబాద్లో ఉమ్. కొన్ని లక్షలు ఉండేది. అవును. నాకు అక్కడ వెళ్ళిన కొత్తలో ఉమ్. నెలకి $2000 వస్తే ఆహా. 60,000కి ఇల్లు దొరికేది, అబ్బా! 70,000కి ఇల్లు దొరికేది. ఓహో. ఇప్పుడు ఈ యాన్యువల్ శాలరీ తీసుకున్నట్టు అయితే 2,000 పెర్ వీక్, సారీ నాట్ పర్ మంత్ ఉమ్. వస్తే ఉమ్. వీఆర్ టాకింగ్ అబౌట్ 2-3 ఇయర్స్ శాలరీ. అబ్బా! ఆ. ఇక్కడైతే మనం లైఫ్ లాంగ్ సేవ్ చేసుకున్నా కానీ సరిపోదు. సరిపోదు. అంచేత కంపారిజన్ లేదని. ఇంకోటి ఏంటంటే అక్కడ మనకి ఇప్పుడు మనకి లోన్లు ఇస్తున్నారు, ఆ రోజుల్లో లోన్లు కూడా ఇచ్చేవారు కాదు. ఆహా. మీకు మోటార్ సైకిల్ లోన్ కావాలన్నా, హౌసింగ్ లోన్ కావాలన్నా ఇచ్చేవారు కాదు ఆ రోజుల్లో. ఆహా. ఆ. అసలు మోటార్ సైకిల్ లేవు కదా, మనం బుక్ చేసుకుంటాం కదా, 6 నెలలకో 7 ఏడాదికో వస్తే వచ్చినట్టు అవును. అలా ఉండేది. ఎవరికి మన కొరత ఉండేది. ఉమ్. ఈ ఆస్ట్రేలియాలో అలానే కొరత ఏం లేదు. సరే ఇంకా ఆస్ట్రేలియా గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఈ రచనా రంగం వైపు రావాలని అంటే విద్యార్థి దశలోనే ఏమైనా రచనల పట్ల ఆసక్తి ఉండేదా, లేదంటే ఎలా వచ్చారు, ఎవరు ప్రేరణ దీనికి? నాకు చిన్నప్పుడు అభినవేశం లేదండి ఈ రైటింగ్లో దాంట్లోనూ. ఉమ్. నేను ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత ముఖ్యంగా పిల్లలకి నా తెలుగు స్కూల్స్ మొదలుపెట్టిన తర్వాత ఉమ్. అక్కడ పేచీ ఎక్కడ వచ్చిందంటే పిల్లలు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వచ్చేవారు, ఉమ్. థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ వచ్చేవారు తగ్గిపోయేవారు. ఉమ్. నేను ఇలా లాభం లేదని చెప్పేసి పేరెంట్స్ అందరి నుంచి పిలిచి, బాబు మీరు ఎందుకు తీసుకురావడం లేదో నాకు వద్దు కారణాలు, ఉమ్. మీ దగ్గర ఫలానాది ఉంటే మా పిల్లల్ని తీసుకొస్తామని చెప్పండి, అదేదో చెప్పండి, ఉమ్. అది ప్రొవైడ్ చేస్తాను. ఓహో. అది ప్రొవైడ్ చేసి మీరు ఎలా మీకు తీసుకురాకపోవడానికి అభ్యంతరం లేదు కదా ఉమ్. అని చెప్పంటే వాళ్ళు అప్పుడు మెల్లిగా చెప్పారంట, ఇప్పుడు మీరు ఇస్తున్నారు కానీ ఉమ్. మేము తెలుగులో ఉంటున్నాయి, మరి దాచేపల్లి వాచికలు తీసుకుని మనం ఉమ్. ఫోటో కాపీలు చేసి పిల్లలకి ఇస్తుంటే ఉమ్. వాడు ఆ అని దిద్ద పెడితే క్లాస్లో పర్వాలేదు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అది ఆ అని చెప్పడానికి వాడు పలకడానికి ఏమీ క్లూ లేదు. ఓహో. ఆ. తెలుగులో ఉంటుంది కదా అక్షరం, అది అవునవును. దానివల్ల ఏమందంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. ఉమ్. సో అలా కాదని చెప్పేసి అప్పుడు ఆలోచించి దీనికి ఫోనటిక్గా మనం ఇంగ్లీష్లో రాస్తే బెటరు. ఉమ్. మన పిల్లలు ఏంటంటే బొత్తిగా 3-4 ఏళ్ళు వాళ్ళకి నేర్పడం లేదు. వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పటికి 6-7 ఏళ్ళు ఉంటాయి వాళ్ళకి, అప్పటికి ఇంగ్లీష్ కొంచెం రాయడం అది కూడా వస్తుంది వాళ్ళకి, ఉమ్. ఫోనటిక్గా పలకగలరు. ఉమ్. దాన్ని మనం స్ట్రెంగ్త్గా ఉపయోగించి తెలుగుని ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పేసి ఉమ్. ఫోనటిక్గా రాయడం మొదలు పెడతాం. అమ్మ ఉందంటే AMME అని పెట్టామనుకోండి, ఓ. వాడు ఇంగ్లీష్లో చదివినా పలికేది అమ్మ కదా, అమ్మ ఆవు. అది నాకు ముఖ్యం. ఆ. నువ్వు ఎలా చదువు నాకు అర్థం లేదు. ఇప్పుడు మన అమ్మ చదవాలంటే మనకి అక్షరాలు రావాలి, ద్విత్వాలు రావాలి, అవును. అప్పుడు కానీ మా కింద మావు అని చెప్పి చెప్తాం. అవును. అంతవరకు అంటే 3 ఏళ్ళు పడుతుంది వాడికి. ద్విత్వాల సమీక్ష 6 నెలలు పడుతుంది. ఇప్పుడు ఈ రోజు చదువుకుంటే వాడు వారానికి ఒకసారి వస్తారు వాళ్ళు, ఉమ్. 3 ఏళ్ళు పడుతుంది. ఎన్ఎల్ఏ మన నేషనల్ లిటరసీ మిషన్ వాళ్ళు అవును. ఈ వర్గ ద్వితీయాక్షరాన్ని తీసేసి 29 అక్షరాల్లోనే భద్రరాజు కృష్ణమూర్తి, దశరథ రంగాచార్య, వీళ్ళు ప్రొఫెసర్ ఈశ్వరరెడ్డి వయోజన వాచకాలు రాశారు. ఉమ్. అంటే 29 అక్షరాలని నేర్పించవచ్చు. ఉమ్. అక్షర పద్ధతిలో నేర్పించాలంటే సంవత్సరం 2 ఏళ్ళు పడుతుంది. అవును. కాబట్టి మీరు ఎట్లా చేశారు అక్కడ? మేమైతే ఫోనటిక్స్ మీద ఎంఫసిస్ పెట్టాం ముందర. ఉమ్. వాళ్ళు ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో ఉన్నటువంటి పుస్తకాలు మన పిల్లలకి చక్కగా పనిచేస్తాయి. ఏం చేద్దంటే వాళ్ళ వాతావరణంలో పెరిగారు కాబట్టి ఒక ఆవు మరొకటి అన్నా కానీ వాళ్ళకి ఇమీడియట్గా ఆవు అంటే అక్కడ పలానా బొమ్మ జంతువు ఉంటుంది, తెలుస్తుంది, అక్కడ ఉంటుంది. పద పద్ధతి. ఇప్పుడు
ఉదాహరణకి అమ్మ అని ఉందనుకోండి, ఉమ్, అమ్మ అంటే మనం టిపికల్గా ఏం చేస్తారంటే చంకలో పిల్లని పెట్టుకుని అవును. కప్పులో పూలు పెట్టుకున్న ఒక చీర కట్టుకున్న స్త్రీని చూపిస్తారు. ఉమ్, అది మన వాళ్ళకి అర్థమవుతుంది, ఎందుకంటే పక్క వాళ్ళు చూశారు కాబట్టి. అవును. ఇప్పుడు అలాంటి అమ్మ అక్కడ దొరికింది, ఎక్కడ చూసాడు వీడియో? ఆస్ట్రేలియాలోను. అది కదా. వాళ్ళందరూ స్కర్ట్లు వేసుకుని వెళ్తారు, వాళ్ళు మన తెలుగు వాళ్ళైనా మరొకళ్ళైనా కానీ. ఆ, అక్కడ అక్కడ పద్ధతి వేరు. ఈ అమ్మ అనే పదానికి మరి ఆ బొమ్మ చూపిస్తే దేర్ ఇస్ నో రిలేషన్. ఓహో, అది చూడగానే వాడికి ఫలానా అని తెలియడం లేదు. తెలియడం లేదు. అందుగురించి ఏం చేసామంటే సెన్సిటైజ్ చేశాను. ఉమ్, మన ఈ బొమ్మలన్నింటినీ కూడా నేను స్పెషల్గా మన క్లిప్ ఆర్ట్లో నేను ఒక్కొక్క బొమ్మ $10 పెట్టుకొని అబ్బా, నేను సొంత డబ్బులు సొంత పెట్టుకున్నాను. డబ్బులు. కొని ఉమ్, సరే అవన్నీ మన ఈ రీసెర్చ్ దాని మీద పట్టింది, కింద రాయడానికి ఏం లేదు అక్కడ మ్యాటర్. ఆ బొమ్మలు వెతకడంలో పట్టింది నాకు బోల్డంత టైము. ఆ అప్రోప్రియేట్ బొమ్మలను తీసుకొచ్చి పెట్టి ఆ, వాచకాలు తయారు చేసాం. 1, 2, 3, 4, 5 వాచకాలు 5 లెవెల్స్లో ఉమ్, పెంచుకుంటూ రాసుకొచ్చాం. అంటే ఈ 5 లెవెల్స్లో లెవెల్స్ అంటే 1వ తరగతి, 2వ తరగతి, 3వ దీనికి తరగతి ఈ పుస్తకాలకి మళ్ళీ ప్రింటింగ్ చేయడానికి దీనికి ఎంత ఖర్చు మీదే? నేనే పెట్టుకున్నాను. నేనే పెట్టుకున్నాను సొంతగా నేనే వచ్చి ఏం చేశానంటే, నేను రాసింది అవునా కాదో అని చెప్పేసి మన తెలుగు యూనివర్సిటీకి వచ్చాను. అప్పుడు ఇందాక వచ్చారు కదా మునిరత్నం నాయుడు గారు, ఆయన తెలుగు భాషా సంఘానికి ఆయన ఆ గ్రూప్ హెడ్గా ఉండేవారు. ఆయనతో ఇంటరాక్ట్ అయ్యాను. ఆయన నాకు చూసి కొన్ని కామెంట్స్ చెప్పారు, దాని ప్రకారం అమెండ్ చేసుకున్నాను. అమెండ్ చేసిన తర్వాత ఆ పుస్తకాలు యూనివర్సిటీ వాళ్ళే ప్రొఫెసర్ ఆయన శివారెడ్డి గారు, అప్పుడు ఆయన వైస్ ఛాన్సలర్గా ఉండేవారు, శివారెడ్డి గారు, ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేసాం. వాటికి పుస్తకానికి అప్పుడు మండల బుద్ధప్రసాద్ గారు డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు, స్పీకర్గా ఉన్నారు, సారీ, ఆయన మనం ఫార్వర్డ్ రాశారు. అలాగే మునిరత్న నాయుడు గారు కూడా రాశారు. అలాగే పుస్తకానికి రిజిస్ట్రార్ గారు అది చక్కగా చెప్పారు. నేను కూడా ఆయన పాయింట్అవుట్ చేసిందంటే, నేను చాలా రీసెర్చ్ చేసి ఈ పిల్లలకి ఎలా చెప్పాలి అని చెప్పేసి నేను అందరికి 2వ లెవెల్ 3వ లెవెల్కి వచ్చేటప్పటికి గుణింతాలు చెప్పడానికి వచ్చేటప్పటికి ఈ షేప్ సిమిలారిటీ అని ఉందండి. షేప్ సిమిలారిటీ అంటే మనకి కొన్ని అక్షరాలు గ్రూప్ ఉన్నాయి, ఆ గ్రూప్లో ఒక అక్షరానికి మీకు గుణింతం తెలిసి మిగతా అలాగే రాసేయచ్చు. అలాంటి 4-5 గ్రూపులు చేసుకున్నట్టయితే షేప్ సిమిలారిటీస్ ఉండే అక్షరాలు ఆ 4-5 గ్రూపులకి ఆ 4-5 గుణింతాలు నేర్చుకుంటే మిగతా వచ్చేసినట్టే. అది చేశాను, దాన్ని చాలా అప్రిషియేట్ చేశారు. అంటే షార్ట్ పీరియడ్లో ఎలా నేర్పించాలో ఆ ప్రయోగాలన్నీ చేశారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఐటీలో పనిచేశానండి. ఒకటి ఏంటంటే నాకు బాగా పట్టుకుందంటే, ఐటీలో చేసిన దానికి మాకు వాట్ వి కాలేజ్ అంటే ఎనాలిసిస్ అండి. అదే ఎనాలిసిస్ అంటే ఉన్నదాన్నేమో బ్రేక్ చేసి చూడడం, చేసిన తర్వాత వీటిని మళ్ళీ ఇంటిగ్రేట్ చేయడం. బ్రేక్ చేసేస్తే ఇప్పుడు మనం ఏంటంటే, మనకు మనలాంటి వాడికి నాలాంటి వాడికి సైకిల్ ఇచ్చేస్తే ఏగిల్ కాకిల్ పీకేయగలం, అది మళ్ళీ అసెంబ్లీ చేయాలంటే నవల కాదు, అలా ఉండకూడదు, ఇది కూడా చేయగలగాలి, అప్పుడే వాడు మెకానిక్ కదా. అయితే మనలాంటి వాడే లాంగ్వేజ్ కూడా ఆ విధంగా అలాగే చేశాను. ఏం మనం బ్రేక్ డౌన్ చేస్తున్నాము, ఇది మళ్ళీ ఇంటిగ్రేట్ చేయాలి. సరే, అప్పుడు నాకు ప్రాబ్లం ఇక్కడ వచ్చిందంటే, అంటే నాకు అనిపిస్తుంది సార్, ఇప్పుడు ఒక లాంగ్వేజ్, ఇప్పుడు మీ జీవితంలోనూ సాహసం చేశారు, లాంగ్వేజ్ నేర్పించడంలోనూ చాలా కష్టం. అది చాలా, దాన్ని అసలు తెలుగు నేర్పించాలి అనుకోవడం కష్టం. ఎందుకంటున్నానంటే, యూనివర్సిటీలు చేయలేని పని మీరు చేశారు. యూనివర్సిటీలు కూడా సాహసించలేరు, ఎందుకంటే 56 అక్షరాల్లో తెలుగు నేర్పించడానికి కొన్ని చాలా పరిశోధనలు చేశారు. ఆ పద పద్ధతి కరెక్టా, వాక్య పద్ధతి కరెక్టా, అక్షర పద్ధతి కరెక్టా, దానికి చాలా కష్టం. మేము కూడా దానిపైన పెద్ద రీసెర్చ్ చేశాను. దాని మీద ఎందుకు అంటున్నానంటే, మీద ఈ శాస్త్రాలు చేయడంలో నెంబర్ 1 ఏమో అనిపిస్తుంది. ఇది సార్థకత అంటే, నేను అక్కడ ఏం చేశానంటే అండి, ఇది మీరు టీచర్ అవుతే మీ ప్రాబ్లమ్స్ ఏమిటి అవి ఆలోచించాను. ఇప్పుడు నేను ఏదో పుస్తకాలు రాసుకుపోవడం, నేను వెళ్ళి క్లాస్ రూమ్లో కూర్చొని చెప్దామంటే నాకు ఓపిక లేదు. ఏం చేద్దాం, అదే ఉన్నారు దాన్ని చేయడానికి. అది కాదు మనం చేయాల్సింది. ఏంటంటే, నువ్వు టీచర్ అవుతే నీకు ఎలాగా సహాయం చేయాలి నా పుస్తకాలు, నువ్వు పేరెంట్ అవుతే నీ పిల్లలకి చెప్పడంలో నీకు ఎలా సహాయం చేయాలి, అది ఆలోచించాను. అదేంటే ఇప్పుడు నేను ఐటీలో ఉన్నాను కదా, ఐటీలో అంటే మేమంతా అవుట్ సోర్సింగ్ మనం మాట్లాడుతూ ఉంటాం కదా. అవుట్ సోర్సింగ్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, బయట వాళ్ళు ఎవరైనా మనకు ప్రాజెక్ట్ ఇవ్వాలంటే ఇది ఏమైపోతుందో, దాని మీద కంట్రోల్ ఉండదు అనే భయం ఉంటుంది ఆ ఇచ్చేవాడికి. ఆ భయాన్ని పోగొట్టాలి. ఇదే విధంగా మీరు ఈ భాషా విషయంలో అదే చేశాను. ఇప్పుడు టీచర్గా మీరు చెప్పదలుచుకున్నప్పుడు ఏమిటి, ఎలాగ పిల్లల్ని ఎంగేజ్ చేయాలి, నేను చాలా ఇన్నోవేటివ్గా చేశాను. క్లాస్ రూమ్లో టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేశాను. టెక్నాలజీ అంటే ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు మామూలుగా మీరు మనం మ్యాగజైన్స్లో మనకు గ్రిడ్ ఉంటుంది కదా, అందులో మీకు అలక పలక అని ఏమో ఉంటాయి అక్కడ అక్షరాలు, అందులో ఉంటాయి, అవి నువ్వు కనిపెట్టాలంటే మేము ఏం చేస్తాం, ఆ గ్రిడ్ ఏమో ఇలాంటి వైట్ బోర్డ్ మీద ప్రొజెక్ట్ చేయడం, పిల్లలు వచ్చి ఇందులో పలక ఎక్కడుందో వెతకండి అంటే వాడు అక్కడ దాని మీద ఇలా రాస్తాడు. ఇది వైట్ బోర్డ్ అయితే, అంటే దాని మీద ప్రొజెక్ట్ చేసాం కాబట్టి వైట్ బోర్డ్ మీద అలా మార్క్ చేసేవాడు.
అది అయిన తర్వాత చెరిపేయచ్చు. ఆవేళ అదేంటి వాళ్ళ పిల్లలేమో ఇంటరాక్ట్ అవుతారు. ఒకడు పలకా కనుక్కుంటే ఇంకొకటి మరొకటి కనుక్కుంటాడు. పైగా జాయ్ఫుల్ లెర్నింగ్. జాయ్ఫుల్, ఇంకెంత స్ట్రెస్ లేదు, వాళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ చేస్తారు. ఈ విధంగా చాలా చేశారు. ఇది కాకుండా ఏం చేశారు, ద్వారా పాటల ద్వారా నేర్పించారు భాష. పార్టీలో ఆడుతూ ఉంటుంది చూడండి, నంబర్లు లూడో అంటారు కదా, నంబర్లు అనౌన్స్ చేస్తే మనం ఇళ్ళలో కూర్చొని అలాగా ఆల్ఫాబెట్తో చేశాను. మీకేమో టికెట్లు ఇస్తారు, టికెట్లు ఏమో వాళ్ళు ర్యాండమ్గా ఏదో లెటర్ పిక్ చేసి టా అంటే మీరు టా ఉందో లేదో చూసి అక్కడ టిక్ పెట్టుకోవాలి మీరు. అలాగే ఇంకోటి ఏదో పా ఉందో లేదో మీరు పెట్టుకోవాలి. అలాగే ర్యాండమ్గాను వాడికి వచ్చిన వాళ్ళకి ప్రైజులు ఇచ్చి బిర్యానీ కింద చాక్లెట్ ఏదో ఇచ్చి వాళ్ళకి ఎంగేజ్ చేయడం. అది ఆ విధంగా ఏంటంటే వాడికి మన మాటకి వాడు చూసేదానికి కోఆర్డినేషన్ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు ఎంకరేజ్ చేసాం. ఇవి కాకుండా ఏం చేసామంటే నాకు ప్రాబ్లం ఇంకా టీచర్స్కి, కొంతమంది టీచర్స్ పాపం అక్కడ సెకండ్ జనరేషన్ తెలుగు వాళ్ళు, వాళ్ళకే తెలుగు రాదు. అయితే వాళ్ళు ఎలాగా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మాటలు చెప్పేస్తాం బాగా, వరి రకరకాల వొకాబులరీ అంతా చెప్పేయచ్చు మనం. వొకాబులరీలో నేను 30 రకాల చార్ట్లు తయారు చేశానండి. ఆవు గేదె దగ్గర నుంచి మీ ఇంట్లో వాడుకునే పసుపు కుంకుమ వాటి దగ్గర నుంచి ఇంకా మనకు కనిపించే ఇంట్లో కనిపించేటువంటి దోమ చీమ కూడా రాసే ఒక చార్ట్. అలాగే ఇన్సెక్ట్స్ అని 30-40 రకాల చార్ట్స్ తయారు చేశాను. అభ్యాసన వస్తువులు కూడా తయారు చేశాను మొత్తం అన్ని. మీ నేమ్ ఏ థింగ్ ఇట్ ఈస్ దేర్. మీకు కావాలంటే మీకు అన్ని ఒకసారి, ఇప్పుడు టైం లేదు కానీ అది మీకు ఎప్పుడైనా చెప్తా అంటే నాకు ఆశ. ఎందుకంటే మీ వృత్తి వేరైనా కూడా ఎంత మీకు ప్రేమ ఉంది. మీకు వీలుంటే ఎప్పుడైనా మన జూమ్లో మీకు చూపిస్తాను, తప్పకుండా చేద్దాము. కానీ మీరు చెప్తా అంటే అది కొత్త పద్ధతి అనిపిస్తా ఉంది నాకు. పెడగాగి తయారు చేసామండి. పెడగాగి తయారు చేసాం. అవును. నేను దీని గురించి నేను మాట్లాడితే ఆయన వైస్ ఛాన్సలర్, ఆయన ఎవరు మన రిజిస్ట్రార్ గారు థామస్ అయ్య గారు అని, ఆయన ఆశ్చర్యపోయాడు. ఏంటి మీరు ఎందుకు ఇక్కడ చేశారు సార్, ఇది మా పని మీరు చేసేస్తున్నారు అన్నారు. అది నేనే అదే అనుభూతున్నా. ఇప్పుడు యూనివర్సిటీలు చేయాల్సిన పని. ఇంకోటి ఏం చేసామంటే మెల్బర్న్ యూనివర్సిటీ వాళ్ళు చిన్న చిన్న బుక్లెట్స్ తయారు చేశారండి. మెల్బర్న్ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ స్టూడెంట్ ఉంది. ఆమె ఏం చేసిందంటే ఇప్పుడు ఒకే విధంగా ఉండేటువంటి సెంటెన్సెస్, నేను పరిగెడుతున్నాను, నువ్వు పరిగెడుతున్నావు, వాడు పరిగెడుతున్నాడు, ఏదో ఒక సబ్జెక్ట్ మారుతుంది, వెర్బ్ అలాగే ఉంటుంది. అక్కడ వెర్బ్లో వేరియేషన్స్ వస్తాయి కదా, నువ్వు పరిగెడుతున్నావు, వాడు పరిగెడుతున్నాడు, ఈ వేరియేషన్స్ చూపిస్తూ 10 సెంటెన్సెస్. ఆ 10 సెంటెన్స్కి ఒక బొమ్మలు ఉంటాయి ఒక్కొక్క దాని మీద. మీరు కావాలంటే పెన్సిల్ తోటి దాని మీద కలర్ వేసుకోవచ్చు. ఈ బుక్స్ అన్నింటినీ నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. ఎన్ని పుస్తకాలు చేశారు సార్? 27 పుస్తకాలు అండి. 27 పుస్తకాలు. ఒక్కొక్కలో 10-12 షీట్స్ ఉంటాయి. ఒక్కొక్క షీట్ ఒకే సెంటెన్స్ ఉంటుంది. దాన్ని మనం తెలుగులో రాసి దాని కిందలో ట్రాన్స్లిటరేట్ చేసి ఇచ్చామన్నమాట. అంటే వాటి ప్యాటర్న్ అలవాటు అవుతుంది ఒక విధంగాను. చాలా చాలా సంతోషం సార్. మీరు అంటే ఇంకా దీనిపైన ఒక ప్రత్యేకంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి అని, కానీ మీరు చెప్తూ ఉంటే మీరు ప్రతి రంగంలోనూ చాలా ఇంట్రెస్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు. అయితే ఇండియన్ కల్చర్ పైన, ఇండియన్ సనాతన ధర్మం పైన ఒక అద్భుతమైనటువంటి సనాతన ధర్మం పైన పుస్తకం రాశారు. అంటే ఎందుకు రాయాలనిపించింది మీకు ఆ పుస్తకం? ఈ సనాతన ధర్మం అనేదండి మనం ఇటీవల కాలంలో చాలా వింటున్నాం, ఆ మాట వింటున్నాము. సనాతనం అని చెప్పేసి మనం కూడా మన కుటుంబాల్లో పుట్టి పెరిగాం కాబట్టి మనకి సనాతనం కొద్దిగా అబ్బింది. అసలు ఏమిటది సనాతన ధర్మం? అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి, దాంట్లో చెప్పిన విషయాలు ఏమిటి, దానికి ఇప్పుడు మోడర్న్ లైఫ్కో ఏమైనా రిలవెన్స్ ఉందా లేదా? కొంతమంది ఏమో రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక విషయం సార్, ఈ సనాతన ధర్మం అనేది ఇటీవల కాలంలో ఎక్కువగా పాపులర్ అవుతా ఉంది, టీవీల్లో అన్నిట్లో వస్తుంది. కానీ మీరు ఎప్పుడు ఈ సనాతన ధర్మం గురించి రాయాలనుకున్నారు మీరు? ఆనెస్ట్గా చెప్పాలంటే అండి 1993లో స్వామి చిన్మయానంద సిడ్నీ వచ్చారు. ఆయన వచ్చినప్పుడు అప్పుడు సిడ్నీలో చిన్మయ మిషన్కి నేను ప్రెసిడెంట్గా ఉండేవాడిని. ఆయన్ని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి వారం రోజులు ఆయన్ని ఊరంతా కాన్ఫరెన్స్ మీటింగ్స్ తీసుకెళ్ళి పబ్లిక్ మీటింగ్స్కి ఆయన దగ్గర నుండి సేవ చేసి మళ్ళీ పంపించే భాగ్యం కలిగింది. ఆ తర్వాత ఆయన ఏప్రిల్లో ఆయన వెళ్ళిపోయారు, ఎక్కువ కాలం లేరు. ఆ తర్వాత తేజోమానంద్ గారు వచ్చినప్పుడు మా ఇంట్లో ఉన్నారు, ఆయనకు ఆతిథ్యం ఇచ్చాం. అలాగే స్వరూపానంద్ గారు వచ్చారు, ఆయన కూడా మా ఇంట్లోనే ఉండి ఆయనకి ఆయన పాదసేవ చేసుకునే అదృష్టం మాకు కలిగింది. మా పిల్లలందరూ కూడా అదే సాంప్రదాయంలో పెరిగారు. మా పిల్లలు చిన్మయ మిషన్కి వెళ్ళేవారు, అక్కడ వాళ్ళు నేర్చుకునేవారు, వాళ్ళు అక్కడ చెప్పేదాన్ని నేర్చుకునేవారు. నేను చిన్నప్పుడు నేను వేదాలు కానీ అవేం చదువుకోలేదండి నేను. కానీ ఈయన మాటలు విన్న తర్వాత 1993లో, అప్పటికి 93 అంటే నాకు అప్పుడు 40 ఏళ్ళు వచ్చేసాయి. అప్పుడే నేను అనుకున్నాను అన్నమాట, ఇది నేను పోయింది ఎలాగో పోయింది, ఇప్పుడు నేను కూర్చుని మనం వేదాలు వల్లించాలంటే నా వల్ల కాదు అది. కానీ దాంట్లో ఎసెన్స్ ఏమిటో కనుక్కుందాం అని చెప్పి మొత్తం
క్యూరియాసిటీ తోటి మనం బాంబే వెళ్ళి ఆ. ఇది మన చిన్మయ మిషన్లో ఆయన రాసిన పుస్తకాలన్నీ ఒక కాపీ కొనేసుకొచ్చి ఓహో. ఆ. చదివాను. ఉమ్. ఆ తర్వాత భారతం, భాగవతం ఇవన్నీ కూడా నాకు తెలుగులోకి వచ్చింది కాబట్టి దొరికిన పుస్తకం అనేది చదివాను, చదివేశారు. చాలానే చదివాను. ఉమ్. అంటే ఎంత ఉందని అడగండి, అవునులే. మన మన నెత్తి మీద జుట్టులాగా అది కూడా పోయింది. అది అపారం కదా. తర్వాత నాలెడ్జ్ అనేది అపారము. మనం ఎంత ఉందో చెప్పలేము అది. అవునులే. అంటే చదివితే ఒకటి ఏంటంటే ఉమ్. ఏదైనా పుస్తకం చదివేటప్పుడు నా ఉద్దేశం ఏంటంటే అక్కడ ఆగకూడదు. ఎక్కడో మన అర్థం కాకపోతే సోబియట్ మనం ముందరికి వెళ్దాం. అవును. ఎక్కడో అక్కడ ఫార్వర్డ్ రిఫరెన్స్, బ్యాక్వర్డ్ రిఫరెన్స్లో అది రిజాల్వ్ అవుతుంది. అది ఉమ్. కాకపోదు ఆ. అంత జట్లింగం అంటే మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చదవచ్చు. కానీ అక్కడ ఆగిపోయాం అనుకోండి, అది అక్కడే ఉంటుంది. 10వ పేజీ దగ్గర ఆగిపోతాం, 11కి వెళ్ళాం ఇంకా. ఉమ్. అందుగురించి నా ఉద్దేశం ఏంటంటే ముందరికి వెళ్ళిపోవాలి. ఉమ్. మళ్ళీ కావాలంటే వెనక్కొద్దామని చెప్పేసి ధైర్యంతో వెళ్ళాను. ఉమ్. వెళ్తే ఒక పుస్తకంలో కాకపోతే ఇంకో పుస్తకంలోనైనా ఆన్సర్ దొరికేది. ఓహో. అన్నీ ఒక దాంట్లో దొరకవు కదా, ఇది అపారమైన సబ్జెక్ట్. అంటే ఇది పుస్తకాల సేకరణ, చదవడము, అధ్యయనము, పరిశీలన చేస్తూ వచ్చారు. చేశాను. అది నాకు ఇంతకుముందు నా పెద్ద లైబ్రరీ ఉండేది. ఆహా. ఇప్పుడు కూడా నేను 2-3 సార్లు పెద్ద పెద్ద ఇప్పుడు లైబ్రరీ ఆస్ట్రేలియాలో అయితే బుక్స్, తెలుగు బుక్స్ దొరకవు కదా సార్. వచ్చినప్పుడల్లా ఇదే నాకు లగేజ్ ఏం లేదు. ఆ. ఊరగాయలు అది అంతే, ఉమ్. ఇంకేం లేవు. ఇక్కడి నుంచి తీసుకోపోయేవాళ్ళు. తీసుకుపోయాను, ఇక్కడి నుంచి తీసుకుపోయాను. లేకపోతే ఇంకొంచెం ఎక్కువ ఉంటే పార్సల్ చేయించేవాడిని. ఇప్పుడంటే ఇంటర్నెట్లో అక్కడ ఇక్కడ కొన్ని దొరుకుతాయి కానీ అప్పట్లో లేదు కదా. లేవు. ఇప్పుడు నా దగ్గర సాఫ్ట్ కాపీ లైబ్రరీ ఉందండి. సాఫ్ట్ కాపీ లైబ్రరీలో ఇందులో రిఫర్ చేసిన పుస్తకాలు అన్నీ నాకు సాఫ్ట్ కాపీలో ఉన్నాయి. సరే, ఈ మీరన్నీ చదివారు. ఉమ్. చదివిన తర్వాత ఈ సనాతన ధర్మం అనే పదమే పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? నేను ఇందాక మన మీటింగ్లో అన్నట్టుగానే మనం సనాతనం మాట్లాడుతున్నాం, కానీ సనాతనం అంటే ఏమిటి, మనం అసలు సనాతనం వేలో బతుకుతున్నామా లేదా, అసలు ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈజ్ మనం ఒకసారి ఇప్పుడు అనలైజ్ చేస్తే అడ్డం వస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు ఈ క్లారిఫికేషన్ కావాలి మనకు. సనాతన ధర్మము అంటే ఏమిటి? దీన్ని సింపుల్గా మీరు అందరికి అర్థమయ్యే విధంగా చెప్పండి. సనాతన ధర్మం అంటే ఏమిటి, ఇది సనాతనం గురించి మాట్లాడుతున్నాం కానీ సనాతన ధర్మం అంటే ఏమిటి అని చెప్పేసి ఒక ప్రశ్న వచ్చింది. వచ్చినప్పుడు దీనికి ఒక పుస్తకంలో మనకు సమాధానం దొరకదు. దానికి ఏం చేశానంటే మొత్తానికి సనాతన ధర్మంలో ప్రిన్సిపల్స్ ఏమిటి అని చెప్పేసి నేను ఇన్వెస్టిగేట్ చేశాను. చేస్తే సనాతనం అనేది డిక్షనరీ మీనింగ్ తీసుకున్నా కానీ సనాతనం అంటే ఎటర్నల్, ధర్మము అంటే డ్యూటీ, ఎటర్నల్ డ్యూటీ, శాశ్వత ధర్మాలు, శాశ్వత విధులు. లేకపోతే అంటే మనకి మన కలొక్వియల్గా వాడేటప్పుడు అండి ధర్మానికి, విలువలకి, మన విధులకి మనం అంత డిస్టింక్ట్ తేడా చూపించాం, కానీ చాలా తేడా ఉంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఆ క్లారిటీ పోతుంది. మనకి ఆ క్లారిటీ రావాలన్నట్టయితే సనాతనము, ధర్మం అనే దానికి శాశ్వతమైన విధులు, శాశ్వతం పక్కన పెట్టండి. ధర్మము అంటే విధి, విధి అది నీ ధర్మం అంటే నీ విధి అని. మన మామూలు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇది నీ ధర్మం నువ్వు చేయాలి అన్నట్టయితే నీ విధి నువ్వు చేయాలి అని కదా. మనం మామూలుగా అదే వాటిలో అదే అర్థంలో వాడతాం, కానీ అది మనం గ్రహించాం. ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి వెళ్ళి నా ధర్మం అయ్యా నువ్వు చేయాలంటే నువ్వు విధి చేయాలి అని చెప్పేసి అంటే నీ విధి నువ్వు చేయాలని ఆ కాంటెక్స్ట్లోనే వాడతాం, కానీ ఆ కాంటెక్స్ట్లో తీసుకోవడం అది. ఇది అదేంటంటే మనకి ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అన్నట్టుగాను మనకి బాగా ఫెమిలియారిటీ ఎక్కువైపోయి దాని మీద దృష్టి పడడం లేదు. ఆ దృష్టి పడేలా చేయడం అనేది ముఖ్యం. కానీ ఎక్కడ మొదలు పెట్టాలని చెప్పేసి సనాతన ధర్మం ముందర డెఫినేషన్ చేసి అసలు దీనివల్ల మనకి సొసైటీకి ఇంకోటి ఏంటంటే మనకి వర్ణాశ్రమ ధర్మాలు దాని మీద మనకి చాలా చర్చలు ఉన్నాయి. గుడ్ అనండి, బ్యాడ్ అండి పక్కన పెట్టండి ఉన్నాయి. అయితే దీని యొక్క పర్పస్ ఏమిటి అని చెప్పేసి నేను ఇన్వెస్టిగేట్ చేశాను. ఇన్వెస్టిగేట్ చేస్తే మీకు పుస్తకాల్లో దొరకదండి అది. దాన్ని అసలు మీరు ఒకసారి ఆ ప్రాబ్లం నుంచి కొంచెం దూరంకి వెళ్ళి చూస్తే మీకు బర్డ్స్ ఐ వ్యూ వస్తుంది. అంటే విహంగ వీక్షణ అంటారా, అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇదా ప్లాన్ అని చెప్పేసి మీకు స్పష్టంగా వస్తుంది. ఒకటి ఏంటంటే ఒక సమాజం సంతులితంలో ఉండాలి అన్నట్టయితే సమాజ సంక్షేమం ముందర పెట్టాలి. సమాజ సంక్షేమం ముందర పెట్టాలి అన్నట్లయితే సమాజంలో వ్యక్తులు ఉన్నారు, ఆ వ్యక్తులు వారి పనులు నిర్వర్తిస్తే సమాజం సక్రమంగా ఉంటుంది. అంటే సమాజ సంక్షేమం అంటే వ్యక్తులు వారి ధర్మాలు నిర్వర్తిస్తే ఆటోమేటిక్గా సమాజం అంటే నేను బాగుంటాను, నేను పార్ట్ ఆఫ్ ది సొసైటీ కదా. అలాగే ఉందంటే ఇప్పుడు చూస్తే దాన్ని ఎలాగ ఆర్గనైజ్ చేయాలి. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించండి సార్, మీరు మనకి ఈ వ్యవస్థ ఏం లేదు, మనం కూడా ఆది మానవులు అనుకుందాం, మీరు నేను కూడా ఆది మానవులు అనుకున్నాం. ఒక విలేజ్ ఉంది, ఒక 50-60 మంది ఉన్నారు మన గూడెంలో, దాన్ని ఆర్గనైజ్ చేయాలి. మీరు ఒకసారి ఆలోచించండి, అక్కడికి వెళ్ళి ఒక సొసైటీని స్టార్ట్ చేయాలి కదా. ఒక సొసైటీని స్టార్ట్ చేయాలంటే కొబ్బరికాయ కొట్టి మొదలు పెట్టాలి. ఏమిటి అసలు ఇందులో మనకి కలెక్టివ్గా మన ఆబ్జెక్టివ్ ఏమిటి,
దీన్ని మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, Collective దీనికి కావాల్సిన కరెక్ట్. రిసోర్సెస్ ఏమిటి, స్కిల్స్ ఏమిటి, మీరు అది చేయండి నేను ఇది చేస్తాను వాళ్ళు పలానా కూడా చేయాలి. అంతే. ఇది వర్ణాశ్రమం అది, ఉమ్. అంతే కదా. అన్ని అందరిలోనే అన్ని స్కిల్స్ ఉండవు. వర్ణము అంటే వర్ణం అంటే కలర్ అని అర్థం. కలర్. వర్ణం అనేది మన వాళ్ళు ఎలా డిఫైన్ చేశారంటే ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ఇక్కడ సోషియాలజీ చెప్తున్నారు, అది చెప్తారు సోషియాలజీ ప్రకారము. అంటే అదే సనాతనం అంటే వాళ్ళ విధులు, ఆ యొక్క సొసైటీలు వాళ్ళ ధర్మాలను నిర్వర్తించేదాన్ని సనాతన ధర్మం అంటారని మీరు చెప్పారు. అయితే ఇటీవల అని రకరకాలుగా ఏంటంటే సనాతన ధర్మం అంటేనే వేద ధర్మము, అంటే వేదాలు ప్రతిపాదించిన ధర్మాన్ని సనాతన ధర్మము అంటారని ఒక పక్కనే చర్చ అదే. జరుగుతుంది. వేదాల్లో చెప్పింది. ఇప్పుడు వేదాలు ఉన్నాయండి, వేదాల్లో ఉన్నట్టయితే మామూలుగా మీకు సంస్కృతం అర్థం అవుతే వేదాలు అర్థం కావు మీకు. ఎందుకంటే దాంట్లో ఛందస్సే వేరు, కరెక్ట్. ఏమండి. అవి కొంచెం మన దూరంగా ఉంటాయి. ఆ వాటిని ఏం చేశాడంటే వేదవ్యాసుడు పురాణాలు తీసుకొచ్చాడు, 18 పురాణాలు. ఈ 18 పురాణాలు చదివితే ఏమవుతుంది, అందులోనూ మీకు రాక్షసులు దేవతలు అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి. వాటి వల్ల ఏమవుతుందంటే ఇది మనకి సంబంధించింది కాదు, ఇది దేవదానవులకు సంబంధించింది అనే ఫీలింగ్ వస్తుంది. అది కూడా కాదని చెప్పి ఆయన మహాభారతం రాశాడు, వాల్మీకులు వారేమో రామాయణం రాశారు. ఇవి ఇతిహాసాలు అన్నారు. ఇతిహాసాలు వచ్చినప్పుడు కింద ఇంకొంచెం మెట్టు దిగి రాజులు, మన కంటెంపరీగా రాజులు, ప్రజలు అనే దీంతో ధర్మాన్ని అంతా చూపించారు. అది కూడా రాముడేతో అవతార పురుషుడు, కృష్ణుడు అవతార పురుషుడు, వాళ్ళకి చెల్లింది కానీ మనకు చెల్లిందా అనే భావన మళ్ళీ వస్తుంది. ఇలా కాదని చెప్పేసి మనువు ఏం చేశాడు, ఇది మానవ ధర్మం, ఇది నువ్వు ఇది చెయ్యి ఇది చేయదు అని చెప్పేసి స్పెసిఫిక్గా మానవులకు చెప్పాడు. అది మనుధర్మశాస్త్రం. ఆ మనుధర్మశాస్త్రం అనేది ఇక్కడ ఇంకొక సార్, మనుధర్మశాస్త్రము పైన చాలా మరి విమర్శలు వచ్చాయి, ఉంటాయి, ఉద్యమాలు వచ్చాయి. అంటే మనం ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క రకంగా చెప్పాడు అని. సార్ మీరు ఏదైనా మోడల్ తీసుకోండి, వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనేది ఎప్పుడు ఉండదండి. ఉండదు. ఏమిటంటే ధర్మాన్ని ఏంటంటే ఒక టెంప్లెట్, అది ఆ టెంప్లెట్ తీసుకుని ఏం చేశారంటే అప్పుడు ఏం చేశారు, ఆ కాల పరిస్థితులను బట్టి ఆయన ఫలానా ఉండాలని చెప్పాడు ఆయన. అది మంచి. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం కల్చర్ని మనం ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్తో ముడిపడ్డ మన జీవన విధానాన్ని ముడిపెట్టుకుంటే అన్నట్టుగా ఆ కాలంలో ఆయా ధర్మాలు ధర్మశాస్త్రాలు వచ్చాయి, వర్తించాయి. తర్వాత ఏమైంది, ధర్మం అనేది 2 రకాలు. ఒకటి దాని యొక్క మూల సూత్రము, 2 దాని ఆచరణ విధానము. ఆచరణ విధానంలో మార్పులు రావాలి. ఇప్పుడు మీరు మనం మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చామండి, పాతకాలంలో నడిచి వచ్చేవాళ్ళం, ఇంకొంతకాలం అయితే సైకిల్ ఎక్కి వచ్చేవాళ్ళం, ఇప్పుడు కార్లో వచ్చాం. డిస్టెన్స్ అదే కవర్ చేసాం కదా, మీన్స్ మారింది, టెక్నాలజీ మారింది. అంచేత మనం ట్రావెల్ అనేది కాన్స్టెంట్, అక్కడ ఏ నుంచి బీకి రావాలి, కానీ ఎలా వస్తారు అనేది డజంట్ మ్యాటర్. మారిందంటే ఇప్పుడు ధర్మం కూడా మారుతూ ఉంటుంది సార్, అంతే కదా. ధర్మం మారదండి, ఎలా వచ్చారు అనేది మీకున్న వసతుల్ని బట్టి, కాలాన్ని బట్టి, మరొకటి బట్టి మారుతుంది. ఇలాగే ధర్మం కూడాను దాన్ని అందు గురించి ఏం చేశారంటే అన్ని ధర్మాలు అన్ని కాలాలకి వర్తించవు. మీరు చూసిన మనుస్మృతి ఉంది, శంఖస్మృతి ఉంది, పరాశర స్మృతి ఉంది, ఇలాగ రకరకాల స్మృతులు ఉన్నాయి. ఈ స్మృతులన్నీ ఏం చెప్తున్నాయంటే కాలం బట్టి వస్తున్నాయి అవి. మనం అయితే మన ధర్మం ఏంటంటే ఆయన మొట్టమొదటి వాడు కాబట్టి ఆయన మనం ఆథెంటిక్గా మనం తీసుకుంటాము, కానీ అవి కాకుండా అనేకం వచ్చాయి, వీనన్నీ వదిలేస్తున్నాం. అసలు మనకు కలియుగంలో చెప్పాలన్నట్లయితే పరాశర స్మృతి వాడాలి. ఇప్పుడు మీరు ధర్మము మారదు అంటున్నారు, ధర్మం మారదండి, కాలానుగుణంగా ధర్మం మారదు, ధర్మ సూత్రం మారదు, ధర్మ సూత్రం మారదు, ధర్మంని ఆచరించే విధానం మారుతుంది. ఇప్పుడు మనం విద్యాభ్యాసం చేసామండి, పూర్వకాలం గురుకులంలోకి వెళ్ళి చదువుకున్నాం, ఇప్పుడు మనం కాన్వెంట్కి వెళ్ళి చదువుకుంటున్నాం, కానీ విద్యాభ్యాసమే కదా. మీరు ఏం చదువుతున్నారు? సరే సార్, ఇప్పుడు ఇంతకీ సనాతన ధర్మం అంటే మీరు చాలా చక్కగా అనాలిసిస్ చేశారు. సనాతనము అంటే పురాతనం అంటే ఆ రోజుల్లో ఉండే ధర్మము. ఇక్కడ మీరు చెప్పండి ఏంటంటే ఇప్పుడు ధర్మము అనేటువంటి వృత్తులను బట్టి వచ్చిందే, లేకంటే ధర్మం అనేది మీరు వృత్తుల్ని, ధర్మం వృత్తుల్ని బట్టి రాదండి. దాన్ని ఎలా రిఫైన్ చేయాలి మనం, ఉద్యోగ ధర్మం అని ఉంటుందండి. అవును, మీరు ఏ ఉద్యోగం చేస్తే దానికి ధర్మం ఉంది కదా. మీరు టీచర్గా ఉన్నారు, మీరు చేయవలసిన పని ఏవో లిస్ట్ ఉంటుంది. అలాగే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేశాను, అక్కడ నాకు లిస్ట్ ఇస్తాడు కదా, వాడు పొజిషన్ డిస్క్రిప్షన్ అంటాం ఇవాళ రేపు. ఆ పొజిషన్ డిస్క్రిప్షన్లో నువ్వు పలానా చేయాలని చెప్పి చెప్తారు, అది చేయాలి మనం. అది వృత్తి ధర్మం. అది మీరు కార్పెంటర్ అనుకోండి, నేను కార్పెంటర్ మన ఇంటికి పిలిస్తే వాడు వచ్చి నీ రిఫ్రిజిరేటర్ రిపేర్ చేస్తానంటే ఒప్పుకుంటాం మనం? ఒప్పుకోం కదా. వచ్చినవాడు కార్పెంటర్. ఇప్పుడు వృత్తి ధర్మము వేరు, మామూలుగా అంటే నేను కొద్దిగా డెప్త్గా వెళ్తున్నాం. ఇప్పుడు ధర్మం రక్షిత అంటారు కదా, అంటే ఏ ధర్మము నిన్ను రక్షిస్తుంది? ధర్మం రక్షిత అంటే ధర్మాన్ని మనం రక్షించడానికి అదేదో ఈ ప్లేటు కప్పులాగా దాన్ని మనమే సెక్యూరిటీ ఏం ప్రొవైడ్ చేయక్కర్లేదు. ధర్మాన్ని రక్షించడం అంటే మన ధర్మాన్ని మనం పాటించడమే.
మన ధర్మాన్ని మనం పాటిస్తే అది ఆటోమేటిక్గా అదే మనల్ని అంటే రక్షిస్తే మనం ధర్మబద్ధంగా జీవిస్తే మనకు భగవంతుని ఆశీస్సులు ఉంటాయి అన్నట్టుగా. భగవంతుడి దాకా ఎందుకండి మనకి ఇప్పుడు మీరు ఆఫీస్లో పని చేస్తున్నారండి, చేసినప్పుడు మీరు న్యాయబద్ధంగా మీ పని మీరు చేసుకుంటూ వస్తున్నారు అనుకోండి, ఇక్కడ లంచాలు తీసుకోకుండా మరొకటి తీసుకోకుండా ఋతుబద్ధంగా వచ్చిన వాడికి మీ మీ పొజిషన్ తగ్గట్టుగా మీరు వాళ్ళకి వాళ్ళ ట్రాన్సాక్షన్ ఏదో ఇప్పుడు అంటే మీరు అంటే ధర్మబద్ధంగా జీవించి లంచాలు తీసుకోకుండా చేస్తే లంచాలు తీసుకోకునేటువంటి వాడు అసమర్థుడు అనే టైప్లో ఇప్పుడు సమాజం చూస్తుంది అది మనం డెఫినేషన్ మార్చేస్తున్నాం. అంటే సమాజం చూసేది ధర్మంగా ఉండేవాళ్ళని, విలువలతో జీవించే వాళ్ళని, లంచాలు తీసుకోకుండా ఉండేటువంటి వాళ్ళని, ఉచితంగా సేవలు చేసేటువంటి వాళ్ళని గుర్తించడం లేదు సమాజం. గుర్తించడానికి వాళ్ళకేమో ట్రాన్స్ఫర్లు ఇస్తున్నారు, వాడి జీవనం దుర్భరం చేసేస్తున్నారు. అది కరెక్ట్, అది 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 అధర్మం కదా, అది అధర్మం. అది అది మనకేంటంటే అది ఇప్పుడు ఇది కలియుగం కదా, అది ధర్మం క్షీణిస్తూ ఉన్నప్పుడు ధర్మానికి అధర్మానికి కూడా డిఫరెన్సియేషన్ బ్లర్ అయిపోతుంది. కానీ మీరు అన్నట్టు ఎటర్నల్ ట్రూత్ సార్ ఇది. అధర్మం చేసేవాడు ఎప్పుడైనా శిక్షింపబడతాడు, ధర్మంగా ఉన్నటువంటి వాళ్ళు రక్షింపబడతారు. కష్టాలు రావచ్చు అనేది యూనివర్సల్, అంటే సమాజం గుర్తించక కాదు. బట్ ఏంటంటే ఈ ఇప్పుడు సనాతన ధర్మం అంటే ఇంకా కొంతమంది ఏంటంటే ప్రకృతిని ప్రేమించడము, పక్షులను ప్రేమించడం, పశువులను ప్రేమించడం, సమస్త జీవరాశి పైన ఆర్ష ఋషులు చెప్పినటువంటి ఒక కరణతత్వము ఉండేదే సనాతన ధర్మం అని ఇంకా కొద్దిమంది అంటారు. లేదు, అది ఎక్కడ వస్తుందంటే అది మీకు విధులు చెప్పారండి, నువ్వు పలానా చేయమని చెప్పారు. చేయమంటే ఏం చేస్తారు, నేను చేస్తాను చేయకపోతాను. అలా కాకుండా ఏం చేశారంటే మీ జీవితంలో మీకు 5 రుణాలు తీర్చుకోవాలి అన్నారు. రుణం అంటే ఏంటి, మీరు తప్పకుండా తీర్చిరాలి, మీరు తినకపోయినా తీర్చాలి కదా మన రుణం. అలాంటివంటే దైవ రుణం, పితృ రుణం, మనుష్య రుణం, భూత రుణం. వీళ్ళు ఎందుకు పెట్టారయ్యా అంటే మీ జీవితంలో జీవించేటప్పుడు ఇవి చేసి తీరాలి. మీరంటే దైవ రుణం తీర్చుకోవాలి అన్నాం అనుకోండి, మనం ఈ ఇక్కడ బతికేటప్పుడు దైవ రుణం ఎలా తీర్చుకుంటామండి మనం. ఇప్పుడు అకాల వర్షాలు వస్తున్నాయి, లేకపోతే ఎండాకాలంలో చలికాలంలో ఎండలు వస్తున్నాయి. ఈ విపరీతాలకు కారణం ఏంటి, మనమే కదా, మన పొల్యూషనే కదా, మనం చేసే పొల్యూషనే కదా. మన దైవ రుణం తీర్చుకోవాలి అన్నట్లయితే మన వంతు మనం ఈ ప్రకృతిని కాలుష్యం చేయకుండా ఉంటే అదే మనం చేయవలసిన ధర్మం. అది మనం చేయడం లేదు కదా. మనం ఏం చేస్తున్నాం, ఎవడో చూడకపోతే చెత్త రోడ్డు మీద పాడేస్తున్నాం. అలా ఎందుకు చేస్తున్నాం? అది మనలో అక్కడ వాల్యూ సిస్టమ్ క్షీణించి విలువలు పతనమైన, అది విలువలు పతనం అయిపోవడం వల్ల ఏంటంటే మనం చేయకూడని పనులు చేసేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే మనకు తెలియకుండానే మనం ప్రకృతికి హాని చేస్తున్నాం. అలాగే భూతరుణం ఉంది. భూతరుణం అంటే ఏంటిది, మనం పాడి పశువులేమో మనం ఇష్టం వచ్చినట్టు మన స్వప్రయోజనాలకు వాడుకుంటున్నాం. వాటికి తిండి లేకుండా మార్చేస్తే ఎలా కుదురుతుంది? అలాగే వన్యమృగాలు ఉన్నాయి, వాటికి తిండి లేకుండా అడవులను కొట్టేసేలాగా మనం నీటిలన్నింటినీ మనం డ్రైవర్ చేసుకుంటే ఎట్లాగా, వాటికి నీళ్లు వదిలిపెట్టాలి కదా. అది బుద్ధిజీవి అయినటువంటి మానవుడికి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇప్పుడు ఆవులు గేదెలు చేసుకోలేవు పని, వాటిని మనం ఎక్స్ప్లాయిట్ చేసుకుంటున్నాం, వనరుల్ని మనం ఎక్స్ప్లాయిట్ చేసుకుంటాం, ఖనిజాలని వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. అంటే రక్షించుకోవడం అంటే ఇక్కడ రక్షించడం అంటే ఇప్పుడు గోవులు ఉన్నాయి, అంతే, గోవులోనే తినేటువంటి ఒక సంస్కృతి అనేటువంటి ఒకటి వచ్చింది. అంటే మానవుడు మీరు అన్నట్టుగా బుద్ధిజీవి, కానీ జంతువుల్ని హింసించి చంపి తింటున్నప్పుడు ఇంకా వీడికి ధర్మం ఏం పాటిస్తున్నట్టు చెప్పాలంటే పాటించేవాడికే ధర్మం అండి. అది పాటించేవాడికే ధర్మం. లేదు నాకేం లేదు, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతానంటే వాడిని ఎవరేం చేయలేరు. ఇప్పుడు ఎలా మనకి అలాగా మన ఈ లోకంలో కూడా అనేక మంది దౌర్జన్యాలు చేస్తూ దొంగలు కదా, పోలీసులు దొరకకుండా తప్పించు తిరిగే వాళ్ళు కోకర్లలో. కానీ అది మనం హర్షిస్తామా? హర్షించాం. అంచేత ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ధర్మో రక్షిత అంటే ఇప్పుడు నువ్వు ధర్మంగా బతికితే ఇప్పుడు అదే మిమ్మల్ని రక్షిస్తుంది. మేధావులు అంటారు సార్, మేధావులు అంటారు, మళ్ళీ గొప్ప వాళ్ళు అంటారు, కానీ జంతువుల్ని హింసించి జంతు హింస అనేటువంటి మనిషి నిజంగా మీరు చెప్పండి సనాతన ధర్మం అంటారే, మనిషి శాకాహారే మాంసాహారే? చాలా డీప్ క్వశ్చన్ అది. ఒక మాట చెప్తానండి, ఒక జీవి వేరొక జీవి మీదే ఆధారపడుతుందండి. ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడుతుంది. కానీ మనిషి అయితే వేరే జీవుల మీద ఆధారపడ్డా? వాడు తింటేనే బతుకుతాడు. అంటే ఇప్పుడు మనం జీవులు అయితే ఎన్ని రకాల జీవులు ఉన్నాయి, నేను చెప్పింది కదా భాగవతంలో ఎక్కడో వస్తుంది, ఇది నా పలానా చోటని చెప్పలేను కానీ అందులో వస్తుంది. దేవతలు వదిలేద్దాం, మనకు సూపర్ హ్యూమన్ మనకు తెలియదు. వాళ్ళు ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు మనుషులు హైయెస్ట్ బుద్ధిజీవులు కాబట్టి. ఆ తర్వాత మీకు క్వాడ్రపెట్స్ అంటే 4 పాదాలు చతుష్పాతులు, ఆవులు గేదెలు ఏనుగులు అట్లాంటి గుర్రాలు అట్లాంటివన్నీ. ఆ తర్వాత వచ్చేది బర్డ్స్ పక్షి జాతి. ఆ తర్వాత వచ్చేది మీకు పాములు ఇట్లాంటి పాకి జీవించే జీవులు. 5 మీకు క్రిమికీటకాలు. 6 మీకు ఆక్వాటిక్స్ అంటే జలచరాలు. 7 వృక్షజాతి.
ఈ ఇవల్యూషన్లో లీస్ట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఉన్నది ఏమిటంటే వృక్షజాతి. మీరు ఎలాగ ఆర్గానిజం మీద బతకాలి కాబట్టి మీరు వృక్షజాతిని బతుకు తినండి అని చెప్పేసి మనకు చెప్తుంది. మనకి శాకాహారులకి చెప్పేది విషయం అది. ఇది కాదు నేను ఇంకోటి లేకపోతే నేను బతకలేను అంటే మనం చేయలేము. బట్ ఈ విధంగా చూసినట్టయితే లాజికల్గా ఆలోచిస్తే మానవుడు శాకాహారం ఎందుకు కావాలంటే ఈ కారణాల వల్ల కావాలి. మనం మినరల్స్ బతకలేం కదా. మనం ఏదో ఆర్గానిక్ మ్యాటరే తినాలి. ఆర్గానిక్ మ్యాటర్ తినాలంటే లీస్ట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఎక్స్ప్రెషన్ అది తీసుకుతినమంటారు. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. ఇప్పుడు మీరు అనేది శాకాహారిగా ఉండమని మహర్షులు కానీ చెప్పారు. అంటే అక్కడ జీవహింస చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే మన హిందూ ధర్మం సనాతన ధర్మంలో జీవహింస అనేటువంటిది చేయకూడదని చెప్పారు అని చెప్పారు. గోవుని మనం హిందువులు ముఖ్యంగా చాలా ఒక అన్ని సకల దేవతలు కూడా ఆ గోవులో ఉంటాయని పూజిస్తారు. అంటే చెట్టును పుట్టును జంతువులను పూజించినటువంటి గొప్ప సంస్కృతి హైందవ సంస్కృతి. కానీ ఈ సంస్కృతికి భిన్నమైనటువంటి సంస్కృతులు వచ్చి ఈ సంస్కృతిని దెబ్బతీస్తుంది. ఎప్పుడైనా చూడండి మీరు కాలంలో ఏదైనా ఏ టైం పీరియడ్లో చూడండి, క్లాష్ ఈజ్ నాట్ బిట్వీన్ యూ అండ్ మీ, ఇట్స్ ఓన్లీ బిట్వీన్ యువర్ కల్చర్ అండ్ మై కల్చర్. కల్చరల్ డిస్పారిటీ. ఒకసారి ఏమందంటే మన హిందువుల్లో సహజంగా నాన్ వెజిటేరియన్ తినని వాళ్ళు కూడాను ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఏమంటే తింటారు. ఒకసారి అలవాటైతే ఆ జీవ చేపలను చంపుకోలేరు. అది వచ్చిన దానికి మరి మంచిగా చెడ్డ అంటే మనం ఇక్కడ ఒకటి సార్ కరికులం మీరు ఇంత ముందు కూడా చెప్పారు కదా. ఇప్పుడు కరికులం అంటే టోటల్ ఇప్పుడు కరికులం అంటే ఏమంటే టోటల్ యాక్టివిటీస్ ఆఫ్ ద స్కూల్ ఈజ్ కాల్డ్ కరికులం అన్నారు. ఇన్క్లూడింగ్ కో కరికులం. అంటే ఒక స్కూల్లో చెప్పేది ఏంటంటే కేవలం పాఠాలే కాదు, పాఠాలతో పాటు ఎలా ఉండాలని నీతిని నాన్ డీటెయిల్స్ కావచ్చు, ఆటలు పాటలు అన్నిటి ద్వారా టోటల్ కల్చర్ అనేది ఒకటి డెవలప్ అవుతుంది. సంస్కారవంతం చేయాలి. కేవలం అటువంటి ఒక విద్యా విధానం మనకు ఉంది మొదట్లో ఉంది. ఇప్పుడు లేదు అంటే లేకుండా చేసింది ఎవరు? గవర్నమెంట్లో ఇంకా మనం చేసే అంటే ఒక కల్చర్ గొప్ప కల్చర్ లేదనే కూడా లేదు సార్. ఎందుకంటే మొన్న కుంభమేళ జరిగింది కదా, ఎంతమంది ఋషులు మహర్షులు నాగులు సాధువులు అంతమంది వచ్చారు. అంటే వాళ్ళు వచ్చినట్టు వీళ్ళు ఎంత మతం దృష్టిలో చూస్తున్నారు తప్ప ఒక వైజ్ఞానిక దృష్టితో కానీ ఒక ధర్మ దృష్టితో కానీ మరి వాళ్ళేమంతా వాడు వచ్చిన వాళ్ళంతా పనికిమాల వాళ్ళ కాదు కదా. ఇంకొకటి అండి మన భారతదేశంలో మనది వేడి కంట్రీ, మన ట్రాపికల్ ఏరియా మంది. మీరు దేశం మొత్తం మీద ఎవరింటికైనా వెళ్ళండి, ఎవరింటికైనా ఎండలో వెళ్తే వచ్చి కూర్చొని మంచినీళ్ళు తాగుతారా అని అడుగుతారు. అది ఎవరి కల్చర్ అండి? అది హిందూ కల్చరా కాదే, ముస్లిం కల్చరా? వాళ్ళు ఇస్తారే మంచినీళ్ళు. ఇది భారతీయ కల్చర్. అది మనం ఏం చేస్తున్నామంటే మన భారతీయతని ఈ దిక్కుమాల రిలీజియన్స్ ముడిపెట్టేసి ఇది హిందూ ఇది మరోటి అని చెప్పేసి పాయింట్అవుట్ చేస్తున్నారు. అది కాదు మనకి ఇంట్లో మీరు చెప్పింది చాలా అద్భుతమైన మాట ఇది. ఎందుకంటే భారతీయత వేరు, రిలీజియన్ వేరు. అదే రిలీజియన్తో ముడిపెట్టకూడదు. నేను అదే చెప్తాను. మీ ఇంటికి వస్తే మీరు నాకు కాఫీ ఇస్తారు, కూర్చోమంటారు, ఏదో ఆ టైంకి ఏదో భోజనం చేస్తుంటే నాకు దాపాటు భోజనం చేయమని అడుగుతారు. ఇది ఎవరైనా అడుగుతారు సార్. ఇది మీరు హిందువులే కాకర్లేదు, భారతదేశంలో పుట్టిన ప్రతి వాడు అడుగుతారు. కానీ ఇప్పుడు ఇప్పుడు మన పక్కింటి పిల్లలు ఉన్నారు అనుకోండి, మనకు వస్తే ఆస్ట్రేలియాలో అయితే మాలిక్ అని అంటారు నా పేరు పెట్టి. మనం పక్కింటి వాడు కూడా ఇప్పుడు ఇండియాలో ఎక్కడ ఉంటే వాడు చస్తే నన్ను అలా అండి నా ఏజ్ని బట్టి తాతయ్యనో లేకపోతే అంకుల్ అనే పిలుస్తాడు వాడు. అది మన కల్చర్. అది మొన్నటి పెద్దవాళ్ళని పేరు పెట్టి పిలవడం అనేది లేదు అసలు. మన ఇంట్లోనే మన అన్నయ్యని అక్కల్ని ఎప్పుడైనా పేరు పెట్టి పిలిస్తే 4 చీరేసేవారు ఇంట్లో. అన్న అక్క అని పిలవాలి. అలా పక్క మీరు ఇప్పుడు ఈ రాసినటువంటి సనాతన ధర్మం అనే పుస్తకంలో అనేక విషయాలు మీరు స్పృశించారు. అంటే ఇవన్నీ కూడా మీరు ప్రాక్టికల్ జీవితం. అంటే నేను ఎన్నో పుస్తకాలు చదివాను. చదివినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఒక మనిషి ఏ ప్రాంతం వాడు, ఏ కులం వాడు, జ్ఞానం ఉంది అనేటువంటి దాన్ని బట్టి వాళ్ళ యొక్క సంస్కారం ఉంటుంది. ఇప్పుడు కులము మతము ప్రాంతం అతీతమైనది మన యొక్క భారతీయ సంస్కృతి. దాని గురించి మీరు ఎక్కువ అంటే మీరు ఏ దేని గుడ్డిగా నమ్మరు. అంటే నేను గమనించిన విషయం అది వేదాలైనా ఉపనిషత్తులైనా ఏదైనా దీంట్లో అనేక విషయాలు మీరు చెప్పుతూ స్థల పురాణాల గురించి కూడా చెప్పారు. ఇప్పుడు జ్యోతిర్లింగాల గురించి సోమనాథ్ కానీ మల్లికార్జున మహాకాళేశ్వర ఓంకారం ఇవన్నీ ఏమిటి ఇది చెప్తూ దీని వెనక శక్తిపీఠాల గురించి కానీ జ్యోతిర్లింగ దేవతల గురించి కానీ ఏది చెప్పినా ఒక సైంటిఫిక్ అప్రోచ్తో చెప్పారు. ఇంత మంచి పుస్తకము మరి సమాజానికి అందించాలన్నప్పుడు మీరు ఏదైనా ఏ ప్రయత్నం చేస్తున్నారు? ప్రస్తుతం అయితే ఇది నేను ఇందాక చెప్పినట్టుగా ఒక 4 వారాలు అయిందండి మార్కెట్లోకి వచ్చి.
ఏ విధంగా ప్రమోట్ చేయాలంటే నేను హైదరాబాద్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన తెలుగు వాళ్ళకి కనీసం ఈ పుస్తకాన్ని పరిచయం చేద్దాము అని చెప్పేసి నాకు సలహా ఇచ్చింది ఏంటంటే మీరు మంది మార్బలం కన్నా కూడా ఒక మీడియా వాళ్ళు ఎవరైనా దీన్ని ప్రచారం తీసుకుని చెప్పినట్టయితే దానికి ప్రచారం ఎక్కువ ఉంటుంది, అలా చేస్తే మంచిదని చెప్పేసి ఈనాటి కార్యక్రమానికి సజెస్ట్ చేశారు మా ఫ్రెండ్స్ సర్పిల్ కొండలరావు గారు. సరే దాది ఒకటి. రెండవది ఏంటంటే సోషల్ మీడియా ఇవాళ రేపు మనం జరుగుతున్నది, దానికి సోషల్ మీడియాలో అమెజాన్లోను వాటిలోనూ అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. ఇది అనేక ఛానల్స్ అమెజాన్ ఇండియాలోను యూఎస్లోను యూకేలోను అవైలబుల్గా ఉంది. అవైలబిలిటీ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే డిస్ట్రిబ్యూషన్కి నాకు అంత నెట్వర్క్ లేదు కాబట్టి వాళ్ళకే ఇచ్చేసాను. దీంట్లో నాకు ప్రాఫిట్ మోటివ్ లేదు నాకు. వాళ్ళు నా యాజ్ లాంగ్ యాజ్ ఐ డోంట్ స్పెండ్ మనీ ఐఎమ్ హ్యాపీ విత్ దట్. తర్వాత ఎలా ప్రమోట్ చేయాలి అనేది ఇంకోటి ఏం చేశారంటే ఇందులో వాళ్ళు ప్రైవేట్ సంస్థలు కానీ ఆర్గనైజేషన్స్ కానీ అంటే భారతీయ సంస్కృతిని కల్చర్ని ప్రమోట్ చేసే ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి. వాటి ద్వారా కూడా ఇది జనంలోకి వెళ్ళాలి, ముఖ్యంగా ఈ యూత్కి. ఎందుకంటే యూత్ సనాతన ధర్మం మనం చెప్తున్నాం కానీ ఒక జనరేషన్కి ఒక జనరేషన్కి చాలా తేడా ఉంటుంది. కాబట్టి యూత్కి స్టూడెంట్స్కి వెళ్ళాలి. ఆ వెళ్ళేటువంటి దానికి మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? ఓకే, నేను ఇప్పటిదాకా చేసిన ప్రయత్నం ఏంటంటే ఫస్ట్ పార్ట్లో దాన్ని 15 భాగాలుగా చేసి 15కి వాటిని ఇంగ్లీష్లో చేశాను, తెలుగులో చేయలేదు. 15 ఏం చేశానంటే ఇద్దరి మధ్యలో కాన్వర్సేషన్లో పెట్టాను. ఇది ప్యూర్గా చదువుకుని వెళ్ళిపోవడం కాకుండా ఒకరు చదువుతుంటే రెండో వాళ్ళు ఏదో కొటేషన్ ఏదో ఇచ్చి సబ్స్టాన్షియేట్ చేయడం, ఆ విధంగా ఒక కాన్వర్సేషన్లా చేశాను. అది చేసి దానికి వాయిస్ ఓవర్ కూడా పెట్టాను. ఎవరైనా కావాలన్నట్లయితే దాన్ని క్లిక్ చేస్తే ఇట్ విల్ రీడ్ అవుట్ ఆ టెక్స్ట్. ఇద్దరు ఏబి ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుతున్నట్టుగా డైలాగ్ అంతా జరుగుతుంది. ఒక 2-3 పేజీలు వస్తుంది. అది ఒక జిస్ట్ ఇస్తుంది. ఫర్గివ్నెస్ ఉందనుకోండి, అది ఫర్గివ్నెస్ అంటే క్షమాగుణం గురించి, దాని గురించి ఎలా ఇద్దరు క్షమాగుణం ఉండాలా అక్కర్లేదా అనే డిస్కషన్ చేసి ఎందుకు ఉండాలి ఎందుకు ఉండకూడదు, ఎవరు పడితే వాళ్ళు క్షమించేయచ్చా, ఇవాళ ఇలాంటి క్రిటికల్ క్వశ్చన్స్. చిన్న చిన్న విషయాలైనా అద్భుతంగా మీరు అనాలిసిస్ చేశారు. ఏంటంటే ఇప్పుడు చివరికి ఏం తేల్చానంటే క్షమాగుణం అనేది మనిషిలో ఉండాల్సింది, కానీ ప్రతి వాడిని క్షమించడానికి పని చేయడానికి మనకు అర్హత లేదు. అది ఎవరో ఒక ఈ జడ్జెస్కి లాయర్స్కి ఇచ్చే అది టెరిటరీ, ఇది మనం కలెక్ట్ చేసుకోకూడదు. అలాగే పొలిటీషియన్స్ మిగతా వాళ్ళు కూడా కలెక్ట్ చేసుకోకూడదు న్యాయం దగ్గరికి వచ్చినప్పటికి క్షమించడానికి అని చెప్పేసి ఒక లాజికల్గా తీసుకుని. ఇంకోటి ఏంటంటే ఒక పనిష్మెంట్ అనేది ఉన్నట్టయితే అది కేవలం ఒక మనిషిని హింసించడానికి కాదు, వాటిలో రిఫార్మ్ తీసుకురావడానికి, మనిషిలో పరివర్తన తీసుకురావాలి. ఆ పరివర్తన చెందిన మనిషి ఎలా ఉపయోగపడతాడు అన్నదానికి వాల్మీకి కథ పెట్టారు. వాల్మీకి కథ అదే దీంట్లో చాలా మంది శాకుంతలంలో కథ చాలా పురాణాలు అంటే ఇతిహాసాలు కానీ అన్ని ఉదాహరించారు. ఆ ఉదాహరించడం కూడా కొద్ది మోడర్న్ గా మీరు ఉదాహరించారు, అంటే అప్లికేబుల్ చేశారు. పెడాంటిక్ గా రాయలేదు, చేదస్తంగా రాయకుండా అది ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలాగా ఈ కాంటెస్ట్ లో. ఇప్పుడు వాల్మీకి కథ చెప్పామనుకోండి, ఇది వాల్మీకి పూర్వాశ్రమంలో ఆయన దొంగ, అటువంటి వాడిని నారద మహర్షి సంపర్కం వల్ల రిఫైన్ అయ్యాడు. ఆయన ద్వారా మనకు రామాయణం వచ్చింది. ఒక మహానుభావుడిని కోల్పోయేవాడిని, అప్పుడే వాడిని తీసుకెళ్లి జైల్లో పడేసి ఆయన ఏదో శిక్షించినట్టు అవుతే మొత్తం కావ్యం కూడా కష్టమే పోయేది, మొత్తం పోయేది. అలాంటి క్షమాగుణం ఎవరికి క్షమించాలి ఎవరిని క్షమించకూడదు అనేది మన చేతిలో లేదు, పెద్దవాళ్ళ చేతిలో ఉంది. అది వాళ్ళకు తెలియదు. చాలా సంతోషం సార్, ఎందుకంటే ఇప్పుడు పిల్లలకు మంచి లాంగ్వేజ్ నేర్పించాలని అక్కడ సిడ్నీలో మరి విదేశంలో ఉన్నవి కూడా తెలుగు భాష కోసం కృషి చేస్తున్నారు. రెండవది ఏంటంటే మన యొక్క ట్రెడిషన్ కానీ మన సనాతన ధర్మం, మన వేదాలు ఉపనిషత్తులు ఏం చెప్పారనేది సోషియాలజీ ఆస్పెక్ట్లో కూడా మీరు ఆలోచించి ఎవరి ధర్మము అది ధర్మం అనేటువంటి ఎటర్నల్ ధర్మము సనాతన ధర్మం అంటే, అంతేగాని దీన్ని ఏదో అది ఇది అని చెప్పేసి మసిపూసి మారేడుకాయ చేసుకొని ఇదేదో ఒక కులానికో మతానికో ఆపాదించడం కాదని చెప్పేసి స్పష్టంగా మీరు అందరూ తెలియజేశారు. అంటే మానవ జాతిలో బాగా పరిణామం చెందినటువంటిది భారతదేశంలో ఇది ఒక మంచి సిస్టమేటిక్ అప్రోచ్ అనేది ఈ విషయంలో చాలా తెలియజేశారు. దీంతోపాటు మీరు సిడ్నీలో ఉంటూ కల్చరల్ ఆర్గనైజేషన్ ద్వారా చాలా ఏళ్ళుగా కృషి చేశారు కదా. అంటే మీరు వృత్తి ఒక పక్క చేస్తూ ఈ కల్చరల్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఏ కార్యక్రమాలు చేశారు కొద్దిగా? అంటే మేము ప్రతి ఏడాది కనీసం 2 ప్రోగ్రామ్స్ చేస్తామండి. ఒకటి దీపావళికి, ఒకటి ఉగాదికి చేస్తాం. అది సాంస్కృతిక కార్యక్రమాలు అండి. చిన్నప్పుడు మా పిల్లలు వాళ్ళు డ్రామాలో వేసేవారు, మా పిల్లలు కాదు మిగతా పిల్లలతో కూడాను. అప్పుడు మేము కూడా డ్రామాలు వేసేవాళ్ళం. అప్పుడు మీరు నన్ను పాడమని అడగకుండా ఉంటే నేను కూడా పాడేవాడిని. చిన్నప్పుడు నేర్చుకోలేదు,
కానీ అభిలాష అయితే ఉంది అది. అదే. ఇంతకుముందు అయితే పాడేవాడిని, వచ్చే రాకో పాడేసేవాడిని. ఆ, ఈ పాడుతో తీగ లాంటి పాటలు ప్రోగ్రామ్ విన్నాక ఆ. ఎలా పాడకూడదో తెలిసింది. అవునులేండి. అందు గురించి మానేశాను ఇవాళ రేపు. ఆ, తర్వాత నా పిల్లలు కూడా, ఉమ్. మా పెద్దమ్మాయి, రెండో అమ్మాయి మీకు కూడా, ఎంతమంది సార్ సంతానం? నాకు 2 అమ్మాయిలండి. 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు. ఉమ్. పెద్ద అమ్మాయి ఏమో ఉమ్. యాక్చువల్ స్టడీస్ చేసింది, ఉమ్. టీఎల్డబ్ల్యూ అని చెప్పేసి, టీడబ్ల్యూఎల్. ఉమ్. దాంట్లో షీఈ్ నౌ వర్కింగ్ యాజ్ ఉమ్. హెడ్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ యాక్చువల్ డిపార్ట్మెంట్. ఓహో. మా అల్లుడు, అతని పెద్ద అల్లుడు ఉమ్. యాపిల్లో వెరీ సీనియర్ డిజైనర్, ప్రాజెక్ట్ మేనేజర్. ఉమ్. అలా మా రెండో అమ్మాయి సిడ్నీలో ఉంటుంది. ఉమ్. వాళ్ళిద్దరూ, మా అమ్మాయి అల్లుడు ఇద్దరు కూడా ఇన్సూరెన్స్ సంబంధించిన కంపెనీలోనే ఉంటారు. ఉమ్. అక్కడ ట్రక్ కంపెనీ ఒకటి ఉంది, దానికి లార్జ్ ట్రక్ కంపెనీ సిడ్నీలోను. ఉమ్. వాళ్ళ హెచ్ఆర్ మేనేజ్మెంట్లో, వాళ్ళ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్లో, ఉమ్. రిసోర్స్ ప్లానింగ్ ఏరియాలో మేనేజర్ మా అల్లుడు రెండో అతను. ఓహో. మా అమ్మాయి ఇన్సూరెన్స్ బ్యాక్ ఆఫీస్ ప్రాసెసింగ్ కంపెనీలో రిలేషన్షిప్ మేనేజర్. ఓహో. తర్వాత ఏంటంటే కంప్లైంట్స్ మేనేజర్. ఉమ్. వాళ్ళిద్దరు అక్కడ చేస్తున్నారు. అంటే పిల్లలు అక్కడే పుట్టారు, ఇక్కడ పుట్టారు కదా మీరు? పెద్ద అమ్మాయి బాంబేలో పుట్టింది, కానీ షీ వాజ్ ఓన్లీ 10 months when we went. ఆహా. రెండో అమ్మాయి అక్కడే పుట్టింది. ఉమ్. మా పెద్ద అమ్మాయికి 2 పిల్లలు. ఉమ్. వాళ్ళిద్దరూ, ఒకడేమో 10th క్లాస్లో ఉన్నాడు, రెండో పాప ఏమో 7thలో ఉంది. ఉమ్. అలాగే మా రెండో అమ్మాయికి, ఒక అమ్మాయి ఏమో డిగ్రీ 2nd yearకి వచ్చింది, ఉమ్. రెండో అమ్మాయి 7th క్లాస్లో ఉంది. ఓహో. సో ఇది నా చిన్న వాళ్ళు background. ఇప్పుడు అయితే అక్కడ ఆస్ట్రేలియా కల్చర్కి అలవాటు ఆస్ట్రేలియా, పడ్డారు. అమెరికాలోనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు అక్కడే జిఎస్ అక్కడే ఉన్నారు. ఉన్నారు. కానీ కానీ వాళ్ళిద్దరు కూడా తెలుగు మాట్లాడతారు, మా పిల్లలిద్దరు, అల్లుళ్ళు ఇద్దరు కూడా. ఆహా. అల్లుళ్ళు కూడా తెలంగాణ అబ్బాయిలు, మేము ఆంధ్ర వాళ్ళం. అంటే పాత రిలేషన్, కొత్త రిలేషన్ పెళ్లిళ్ళు చేశారు? రెండు కూడా కొత్త రిలేషన్స్ అండి, రెండు బయట వాళ్ళే. మా అంటే మేనత్ విదేశంలో ఉన్నా కూడా మొత్తం ఈ దేశంలోనే చేశారు మళ్ళీ? కాదు, నేను 1997లో సిడ్నీలో పనిచేసేటప్పుడు సత్యం కంప్యూటర్స్ నుంచి ఆర్సి శాస్త్రి గారు అని చెప్పేసి హెచ్ఆర్ హెడ్ ఆయన వచ్చారు. ఓహో. వస్తే ఆయనతో మాట్లాడుతుంటే, సరే మేము మీ ఎక్స్పాట్ గురించి చూస్తున్నాం మేము అని చెప్పి అన్నారు. సరే అంటే నేను వస్తాను అని చెప్పి అన్నాను. ఆయన మంచి ఆఫర్ ఇచ్చారు. వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. ఓహో. వచ్చి ఒక ఆల్మోస్ట్ 10 ఏళ్ళు ఉన్నాను ఇక్కడ ఆహా. సత్యం కంప్యూటర్స్లో. అక్కడ ఒక సత్యంలో నేను సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా చేశాను. అలాగే పొలారిస్ సాఫ్ట్వేర్ ల్యాబ్స్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా చేశాను. ఓహో. తర్వాత సత్యం జీ జాయింట్ వెంచర్ అని మన ల్యాండ్ కామ్ ఆఫీస్ నుంచి ఉండి అవునవును. బేగంపేటలో, ఆ. అందులో ఉన్న ఆఫీస్ నేనే కట్టాను. అది 500 ప్రొఫెషనల్ గా కూడా మీరు చాలా అచీవ్మెంట్స్ సాధించారు. చేశాను. ఆ. అది నేనే బిల్డ్ చేశాను, గ్రౌండ్ అప్. ఆహా. సీఈఓగా చేశాను దానికి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాను. ఆ. సో చేసి అప్పుడు ఇక్కడ ఉండగానే మా అమ్మాయిలు 2 పెళ్ళిళ్ళు అయ్యాయి. ఓహో. సో తర్వాత మా పెద్ద అమ్మాయి ఏమో యూఎస్ వెళ్ళిపోయింది. మా రెండో అమ్మాయి ఇంకా నేను ఇక్కడ డాడీ నేను ఆస్ట్రేలియా వచ్చేస్తానంది. సరే మీ ఇద్దరు వెళ్ళిపోతే నేనేం చేస్తానని చెప్పి నేను కూడా వెళ్ళిపోయాను. అంటే నేను సిడ్నీలో నా ఇంకా అప్పుడు ఇంకా ఒక ప్రాపర్టీ ఉంది, నేను అమ్మేయలేదని నేను. అంచేత వెళ్ళి ఈజీగా సెటిల్ అయ్యాను అక్కడ. సో సాహసం చేయరా డింబక్ అన్నట్టుగా సిడ్నీకి వెళ్ళిన తర్వాత మీరు అన్ని రకాల అభివృద్ధి చెందారు. ఆ సాహసం నేను ఫస్ట్ టైం చేశాను, బాంబే వెళ్ళాను. అక్కడ రాకుమార్ లభించింది. సరే మీరు రాకుమార్ అంటే ఇప్పుడు మేడం గారు, మీరు ఇన్ని పనులు చేస్తూ ఉన్నప్పుడు అంటే సమాజం కోసం ఎక్కువ చేశారు. దీన్ని బట్టి మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఒక లాంగ్వేజ్ కోసం అది పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేయడము, అదేవిధంగా కార్యదర్శిగా సాంస్కృతిక అంటే కల్చరల్ అంటే భారతదేశం నుంచి వచ్చే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరిని పిలిపించి అక్కడ ఈ కార్యక్రమాలు చేయడము, ఆధ్యాత్మిక రంగంలో పెద్ద పెద్ద గురువులను పిలిపించి ఓ పక్క లాంగ్వేజ్ కోసం పుస్తకాలు రాయడం, 30 పుస్తకాలు రాయడము, సనాతన ధర్మం కోసం అన్ని పుస్తకాలు సేకరించి చదివి పుస్తకాలు రాయడం. అంటే ఇంత మీరు సమాజ సేవ చేస్తున్నప్పుడు మీ యొక్క జీవిత భాగస్వామి మేడం గారు ఎలా సహకరించారు? ఆవిడ సహకారం లేకపోతే నేనేం చేయగలిగేవాడిని కాదండి. ఆవిడ కూడా నాకులాగా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. ఆవిడ కూడా ప్రాజెక్ట్ మేనేజర్గా చేసింది. ఆవిడ సరే మధ్యలో ఏంటంటే మిడ్ లైఫ్ క్రైసిస్ లాగా ఈ ఐటీ నాకు అక్కర్లేదని చెప్పేసి షీ బికేమ్ ఏ సైకాలజిస్ట్. షీఈ్ అ లైసెన్స్డ్ సైకలాజికల్ కౌన్సిలర్ చేసి ఆవిడ కూడా అది కొంతకాలం చేసింది, అది కూడా వదిలేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఆవిడకి కూడా ఏంటంటే నాకులాగే ఆధ్యాత్మికంగా దృష్టి ఎక్కువ ఆవిడకి. సరే మేము పొద్దున్నే లేచి కాఫీ తాగుకునేటప్పుడు నేను పుస్తకంలో రాసినవన్నీ ఆవిడతో చెప్తే ఆవిడేమో ఛాలెంజ్ చేసేసి నన్ను. సో దానివల్ల ఏమంటే నాకు చాలా ఐడియాస్ని ఛాలెంజ్ చేస్తే మనకి ఫ్రెష్ ఐడియాస్ వస్తాయి. నేను చేసింది రైటా తప్ప అని మరోసారి ఆలోచించే అవకాశాలు దొరికింది. అదంతా చేసింది ఒక ఎత్తు. తర్వాత ఈ పుస్తకాన్ని నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినప్పుడు మా పెద్దమ్మాయి వెరిఫై చేసింది. అంటే మనం ఎంత ఇంగ్లీష్ తెలిసినా అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళ నేను రాయలేను ఎప్పటికి కూడా, అది మనం అడ్మిట్ చేయడం మంచిది. అది తను కరెక్ట్ చేసింది. ఎడిట్ ఇవన్నీ ఓకే,
కానీ మీ ఆవిడ ఎప్పుడు అనలేదా మీరు ఈ పుస్తకాలకు లాంగ్వేజ్ కోసం మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు, ఆర్గనైజేషన్లు కార్యక్రమాలకి మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు, ఈ బుక్స్కి మీ సొంత డబ్బులు, దీనివల్ల ఏం ప్రయోజనం అండి అని ఎప్పుడు అనలేదా? ఆవిడేమి అంటే చెప్తుంది ఇదన్నీ అవసరమా అని. అంటే నేను అంటాను అవసరం అంటే అవసరం లేదంటే లేదు. ఇప్పుడు నేను ఎలాగ రిటైర్ అయిపోయాను, ఏదో డబ్బులు ఉన్నాయి, నేను ఎవరిని ఆవిడ అడగడం లేదు, నేను అవుట్ ఆఫ్ ది వే ఖర్చు పెట్టడం లేదు. నా విదిన్ ది మీన్స్ నేను ఖర్చు పెడుతున్నాను. ఒక 1000 రూపాయలు నాకు ఆ పబ్కి వెళ్ళి తాగే అలవాటు లేదు. ఆ బాటిల్ మీద వేలు తగలేసరి దీని మీద పెట్టుకుంటున్నాను. అది తాగిన వాడికి ఎంత నిషా ఇస్తుందో ఇది నాకు అంతే నిషా ఇస్తుంది. అలా తర్వాత ఇంకోటి ఏంటంటే ఆవిడ హిందీ విశారద అది చదివింది ఆవిడ. ఈ పుస్తకాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేసింది ఆమె. వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు హిందీ వచ్చును కానీ బట్ నేను అంత రాసే అంత శక్తి లేదు నాకు. దాన్ని చేసింది. ఆ పుస్తకాన్ని ఇప్పుడు వెరిఫై చేస్తున్నాము. వెరిఫై చేసిన తర్వాత మేబీ నెక్స్ట్ 1 or 2 monthsలో దాన్ని కూడా పబ్లిష్ చేద్దాం అనే సంకల్పం ఉంది. ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్ ఉంది. చాలా సపోర్ట్ ఉందండి నాకు. మీరు ఆ విధంగా అదృష్టవంతులు. చాలా సేవలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇతర భాషల్లోకి కూడా అనువదింపజేసి, అంటే ఇండియన్ లాంగ్వేజెస్ లేదా ప్రపంచ భాషలు కానీ సనాతన ధర్మం అనేది ప్రపంచానికి తెలుస్తుంది. ఏదైనా పెద్ద సంస్థలు కానీ ఫౌండేషన్స్ కానీ అది రెస్పాన్స్ మీరు రాసే వరకు, పరిశోధన చేసి రాసే వరకు మీ బాధ్యత ఉంది. మీ పరిధిలో మీరు కృషి చేస్తున్నారు. మరి ఇంటర్వ్యూ చూసినాక ఏదైనా ఫౌండేషన్ కానీ, అంటే సనాతన ధర్మం ఫౌండేషన్స్ ఎన్నో చెప్తుంటారు కదా, వాళ్ళు ముందుకు వచ్చి దీన్ని చేయాలని చెప్పేసి ఆశిద్దాము. నేను అనడం ఏంటంటే మన ఇండియన్ లిటరేచర్ అనేది చాలా గొప్పది. అక్షరం అనే కార్యక్రమం కూడా మేము తెలుగు వన్లో అదేవిధంగా చేస్తుంది. పేరే తెలుగు వన్ అని పెట్టాం. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం అని పెట్టినట్టు. అట్లా మీరు ఏ దేశం ఎక్కిన, ఎందుకు కాలేడిన పౌడర్ నేతలు భూమారు, మీరు ఏ పీఠం ఎక్కిన, ఎవరు ఎదురైనా, అంటే ఏ పీఠం ఎక్కినా అంటే మీరు అక్కడ పని చేసిన కూడా. కానీ మీరు ఊరికి ఏదో ఒట్టి మాటలు చెప్పుకోకోయని అంటారు గురిజాడప్పరావు. అంటే దేశాభిమానం నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకోయి పూని ఏదైనా మంచి మేలు తలపెట్టుపోయినారు. అలా చాలా మంచి పనులు చేస్తున్నారు సార్. చాలా సంతోషం. ఎందుకంటే మీరు చాలా ఏళ్ళు అయినప్పటికీ మీరు రూట్స్ని మర్చిపోకుండా ఈ కార్యక్రమాలన్నీ ఇప్పుడు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఆస్ట్రేలియాకి రావాలన్నా ఎంతోమంది వచ్చారన్నా అక్కడ ఒక ఆశ్రయం ఇచ్చే వాళ్ళు ఉండాలి కదా. పైగా మీరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరూ కూడా తెలుగు భాష నేర్పించారండి. అంటే మాతృభాష పైన మీకు అంత మమకారం ఉండడం, మీరు సాహసాలు చేసి అన్నిట్లోనూ సాహసాలు, మీ యొక్క యాటిట్యూడ్, పర్సనల్ డెవలప్మెంటే వేరే అనిపిస్తుంది నాకు. వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు విదేశాల్లో తెలుగు భాష ప్రమోషన్కి ఏం చేస్తున్నారని ఒక సదస్సు పెట్టారు. నేను అసలు వెళ్ళాల్సింది, ఈవేళ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి నిన్న అక్కడికి వెళ్ళి ఇక్కడ రావడం కష్టం అని తిరుపతిలోది. నేను ఆన్లైన్లో పార్టిసిపేట్ చేశాను. వాళ్ళకి ఇదే చెప్పాను. ఇప్పుడు మేము చెప్పేది, ఇప్పుడు మీకు ఇప్పటిదాకా చెప్పింది ఏంటంటే పిల్లలు ప్రైమరీ స్కూల్ వరకు తెలుగు వచ్చి చదువుకుంటున్నారు. అది అయిన తర్వాత హై స్కూల్కి వెళ్ళిన తర్వాత వదిలేస్తున్నారు. వదిలేస్తే ఏముందండి, 2వ రోజు మర్చిపోతారు. దాన్ని ఎలాగ కంటిన్యూ చేయాలనే దాని మీద మేము ఒక ప్రణాళిక వేసాము. దానికి FTA, ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ ఆస్ట్రేలియా అని ఒకటి ఉంది. అందులో ఈ చిన్న మన తెలుగు అసోసియేషన్లు ఎక్కడ ఒకటి ఉన్నాయో, సిడ్నీ, మెల్బోర్న్ అలాంటి చోట్ల, దాంట్లో మెంబర్స్. మేమేం చేస్తున్నామంటే ఇది హై స్కూల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పేసి మేము ఒక ప్లాన్ వేసాము. ఇది మిగతా లాంగ్వేజ్ ఫ్రెంచ్ అలాంటి వాళ్ళు చేస్తున్నారు, అది మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టబోతున్నాం. ఒక దేవుని మేలు చేస్తే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది రోల్ అవుట్ చేస్తాము. తెలుగు రాష్ట్రాల్లో కూడా, తెలుగు రాష్ట్రాల్లోనా మీ యొక్క ప్రాజెక్ట్స్ లాంగ్వేజ్ గురించి, లాంగ్వేజ్ అనేటువంటి చాలా మందికి అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో చేయొచ్చండి, కానీ మనకి ఇక్కడ వినేవాళ్ళు ఉన్నారా అన్నది క్వశ్చన్. అంచేదంటే ఇప్పుడు ఏ స్కూల్లో చూసినా, ఏ ఇన్స్టిట్యూట్ చూసినా ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారు. ఇంగ్లీష్ కాదు, వాడు ఎప్పుడు ఐఐటీలకు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి తప్ప అసలు సబ్జెక్ట్ వచ్చిందో లేదో వాడికి పట్టించుకోలేదు. కల్చర్ వాడి దేవుడు ఎరుగు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను పొద్దున్న చెప్పినట్టుగా, వీఆర్ నాట్ బిల్డింగ్ వాల్యూస్ ఇన్ దేర్ మైండ్స్. వాల్యూస్ లేకపోతే ఏముందంటే అది ఇది మన సార్ మీ యొక్క అపారమైన అనుభవంతో చెప్పండి. ఇప్పుడు ప్రైమరీ స్టేజ్లో మాతృభాష నేర్పించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఉంది, డెఫినెట్గా ఉంది. ఇప్పుడు మన మాతృభాష యొక్క లక్ష్యం ఏంటంటే మన భావానికి వ్యక్తపరచడానికి 1-on-1 రిలేషన్ ఉంటుంది మాతృభాషతోటి. నాలో ఉన్న భావాన్ని ఇంగ్లీష్లోనూ ఫ్రెంచ్లోనూ చెప్పాలంటే ఆలోచించాలి. మన స్పాంటేనియస్గా వచ్చేది మన మాతృభాష కదా. అది వాడి నేను నా పుస్తకాల్లో రాసినది వాళ్ళ జన్మ హక్కు. వాళ్ళ జన్మ హక్కుని మనం తీసే
ఇప్పుడు అదేంటి అథారిటీ మనకు లేదు, అథారిటీ లేదు. నేషనల్ అక్రిడిటేషన్ అథారిటీ ఓహో. అని చెప్పేసి. వాళ్ళు ఏం చేస్తారంటే ఉమ్. కొన్ని లాంగ్వేజ్, ఇంగ్లీష్ టు తెలుగు, లేకపోతే ఇంగ్లీష్ టు గుజరాతీ, ఇంగ్లీష్ టు మరాఠీ, ఇంగ్లీష్ టు అరబిక్, ఉమ్. ఈ టెస్టులు పెడతారు. ఓహో. ఆ టెస్ట్ పాస్ అయితే వాళ్ళకి ఎక్స్ట్రా 5 పాయింట్స్ ఇస్తారు. 5 పాయింట్స్ ఎందుకంటే మీకు మైగ్రేషన్కి అప్లై చేసుకుంటే ఈ 5 పాయింట్స్ యాడ్ అవుతాయి. ఓహో. దానికి నేను ఎగ్జామినర్ని, ఓహో. నేను దానికి ఎగ్జామినేషన్ పేపర్ రాస్తాను, ఇవాల్యుయేషన్ కూడా చేస్తాను. ఉమ్. చేసినప్పుడు మన పిల్లలు, మన తెలుగు వాళ్ళు ఉమ్. వాళ్ళు మాట్లాడుతుంటే వాడికి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదండి. చూడండి. ఉమ్. ఏడుపు వస్తుంది అది వాడు మాట్లాడే తెలుగు వింటుంటే. ఉమ్. ఇంగ్లీష్ అసలు ఒక సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఉండదు. ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. ఫండమెంటల్ డిఫరెన్స్ అండి. మనకు తెలుగులో కర్త, కర్మ, క్రియ ఉంటాయి అవును. కదా, అవును. ఇంగ్లీష్లో కర్త, క్రియ, కర్మ ఉంటాయి, కర్మని ప్రయోగం ఉంటుంది. అంతే కదా. ఉమ్. ఇప్పుడు ఆ క్రమంలోనూ వాడు అది కర్త, కర్మ, క్రియ విన్నట్టు ట్రాన్స్లేట్ చేస్తే మధ్యలోకి వచ్చినప్పుడు ఆగిపోతాడు. ఏం చేద్దంటే ఎలా ఏం చేయాలో తెలియదు. అవును. ఇంగ్లీష్లోనే అదే గొడవ, తెలుగులోనే అదే గొడవ. అవును. ఆ ఫండమెంటల్స్ అవి కూడా తెలియకపోతే ఇంకేంటాడు వాడికి. ఇంకా వీడు ఇంజనీర్ అయ్యి ఏం ప్రయోజనం? మీరు అన్నట్టుగా వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్ లేదు, లాంగ్వేజ్ స్కిల్స్ లేవు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, అంతగానో లేవు, మళ్ళీ బిహేవియరల్ స్కిల్స్ అసలే లేవు. యూనివర్సిటీలు వీళ్ళంతకన్నా నిరుద్యోగులు, ఫ్యాక్టరీలు ఇవన్నీ. బిహేవియరల్ స్కిల్స్ అసలు లేవు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు హై స్కూల్కి వెళ్ళే పిల్లలు మీ ఇంట్లో ఉంటే మీతో మాట్లాడని కూడా మాట్లాడరు. అవును. పెళ్ళికి వచ్చిన పిల్లలతోటి మన తల్లిదండ్రులు మాట్లాడే అవకాశం లేదు. అంటే ఈ విద్యా విధానంలోనే మార్పు రావాలంటారు మీరు. విద్యా విధానంలోనే కాదు, తర్వాత మన పెంచే విధానంలో కూడా పెంచే రావాలి. విధానంలో మార్పు. మనకు ఆ క్రేజ్ ఉండకూడదు. పిల్లలు చదువుకోవాలి, ఒప్పుకుంటాను. సరే, మీరు చెప్పింది చాలా 100% కరెక్ట్. అక్కడ ఆస్ట్రేలియాలో ఆ విద్యా విధానం అక్కడ ఎలా ఉంది సార్? అక్కడ టీచర్స్ని ఎక్కువగా గౌరవిస్తారు అని అని విన్నాను. ఆశ్చర్యపోతామండి. వాళ్ళు ఎప్పుడు కూడా టీచర్స్ని మిస్టర్ సోన్స్, మిస్సెస్ సోన్స్ అని పిలవాలి వాళ్ళని. ఎంత ఎవరు చాలా గౌరవం ఇస్తారు ఆస్ట్రేలియా ఎడ్యుకేషన్ సిస్టంలో అని నేను చదివాను. సిట్ దేర్ అంటే వాడు వెళ్ళి కూర్చోవాలంతే. ఇప్పుడు ఈ తెలుగు ఇంకొక అవతారం ఉందండి. అది ఈ తెలుగు చెప్పాలి అన్నట్లయితే అసలు సిడ్నీ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారంటే మాలాంటి వాళ్ళందరికీ, అంటే తెలుగు మేమంతా టీచర్స్ కాదు కదా, ఒక టీచర్లు క్లాస్ రూమ్ని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పేసి ఒక సెమినార్ పెట్టారు, ఒక 6 months కోర్స్ పెట్టారు. నేను కూడా వెళ్ళాను. ఎందుకంటే మా టీచర్స్ వెళ్ళమని నేను వెళ్ళకపోతే ఈయన కర్ర పెత్తనం చేస్తున్నాడని చెప్పేసి అనుకుంటారు. అలా కాకుండా ఐ వాంట్ టు బీ ఇన్ ద ఫ్రంట్. నా వెనక మొత్తం టీచర్స్ అందరూ వచ్చారు. వస్తే అక్కడ చెప్పింది ఏమిటంటే క్లాస్ రూమ్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి, ఇదే. పాఠం ఎలా చెప్తారో అది మీకు తెలుసు, కానీ క్లాస్ రూమ్ కంట్రోలే మనకు తెలియదు కదా. వాళ్ళు చెప్పే విధానాలు చూస్తే ఎలా అల్లరి చేసే పిల్లాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, మందలించాలి, గట్టిగా తిట్టడానికి లేదు, కొట్టడానికి లేదు, ఏమి చేయడానికి లేదు, కానీ వాడిని మనం కంట్రోల్ చేయాలి. వాడి వల్ల క్లాస్ అంతా డిస్టర్బ్ కాకూడదు. కానీ ఎలా ఆ టెక్నిక్స్ అవి వింటే ఆశ్చర్యపోతామండి. ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా చాలా అప్రోచే వేరు. అప్రోచే వేరు. వాడు ఏమైనా పిల్లలు ఏమైనా చేస్తే వాళ్ళకి మీరు విన్నారే చాక్లెట్ ఇచ్చేవారు మీ టీచర్ అని, అలాగా వాళ్ళకి ఇన్సెంటివ్ ఏదో చూపించేవారు. వాడికి ఏదో ఒకటి, వాడికి ఏం లేదు, వాడి చేతి మీద ఒక స్టాంప్ వేస్తాడు, స్టార్ స్టాంప్, చాలు వాడికి. అది ఈజ్ వెరీ హ్యాపీ, ఐ గాట్ 1 స్టాంప్ అంటాడు వాడు. ఈ సో హ్యాపీ. సో మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందంటారు. ఎడ్యుకేషన్ తర్వాత వాళ్ళ ఇంటరాక్షన్ బాగుంటుందండి. ఇంకొకటి ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల్ని దే ఎంకరేజ్ దెమ్ టు స్పీక్ అవుట్. ఏదైనా సరే ప్రాజెక్ట్ ఇచ్చి నువ్వు చేసిన ప్రాజెక్ట్ని చెప్పమంటాడు. ఏమీ లేదు, ఇంటికి ఎలా వెళ్ళావు, రోడ్డు దాటికి వెళ్ళావు, రైట్ ఇట్ దానికి యూ స్పీక్ నెక్స్ట్ డే. మాట్లాడు, ఫ్రీగా మాట్లాడు. దానివల్ల ఏంటంటే బెరుకుపోతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఇవన్నీ అది ఓవరాల్గా మీరు ఒక కుర్రాడు ఎవడన్నా 12th క్లాస్ పాస్ అయ్యి బయటకు వస్తే ఈజ్ రెడీ టు బి ఎంప్లాయిడ్ విత్ ఒక 1 week అటు ఇటు వాడికి చదువుకున్న వెంటనే ఉద్యోగాలు వస్తున్నాయి సార్. అమ్మేట్గా సాధారణంగా ఎవడో హైయర్ ఎడ్యుకేషన్ తక్కువ అట్టయితే ఉంది, అక్కడ ఉంది. ఇప్పుడు ఇవాళ రేపు పెరిగింది, ఇంత ముందు ఉండేది కాదు. ఇప్పుడు మెజారిటీగా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు హెజిటేట్ చేయరు సార్. ఇప్పుడు నాకు ఎక్కడ ఆశ్చర్యం వేస్తుందంటే, మనకి ఇక్కడ ఉన్న పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు, వాళ్ళ అమ్మకి మంచినీళ్ళు కూడా ఇచ్చి ఉంటారు. ఇప్పుడు కిచెన్లోకి ఎప్పుడు కాలు పెట్టి ఉంటారు. ఈ పిల్లలు ఆస్ట్రేలియాలోకి వెళ్తే టేబుల్స్ క్లీన్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఆ యాటిట్యూడ్ ఇక్కడ ఎందుకు లేదు? అంటే ఇక్కడ ఇండియా నుంచి అక్కడికి వచ్చిన వాళ్ళు ఏ పనైనా చేస్తారు. ఇప్పుడు పెట్రోల్ పంప్లో పని చేస్తారు, కానీ ఇక్కడ చేయరు. ఇక్కడ వాళ్ళ అమ్మకే మంచినీళ్ళు ఇవ్వరు. పని చేయడం మాట దేవుడు ఎరుగు. విదేశాలకు వెళ్ళి చేస్తున్నామని ఒక ఫ్యాషన్ వాళ్ళు చెప్పుకోవడం కాదు. ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది అక్కడ ఉంది. సపోజ్ ఇక్కడ ఎవడైనా చేస్తే మన యాటిట్యూడ్ కూడా అంతే అండి. మన సొసైటీలో వాడిని కొంచెం హీనంగా చూడడం, అట్లాంటి యాటిట్యూడ్ మనలో కూడా ఉంది. తప్పులేదు, అది మనలో కూడా మార్పు రావాలి. అదే రాశాను ఇందులో. మన వెస్ట్రన్ కల్చర్లో మనం నేర్చుకోవాల్సిన డిగ్నిటీ ఆఫ్ లేబర్.
అది మనం వెస్ట్ నుంచి నేర్చుకోవాలని. అది ఇంకోటి ఏంటంటే ఎవరైనా పని చేస్తుంటే ఈ పని ఏదైనా కానివ్వండి, పని చేసిన వాళ్ళకి వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళకి పంపించాలి. అవును. వాళ్ళు వంచన లేకుండా వాళ్ళు పని చేసి వెళ్ళిపోవాలి. అవును. అంతేగాని మనకి డబ్బులు ఇవ్వకుండా ఎక్స్‌ప్లాయిట్ చేయడం మనం చేయకూడదు. వాళ్ళేమో పని ఎగ్గొట్టడం వాళ్ళు చేయకూడదు. పర్లేదు, అవును. ఇది వృత్తి ధర్మం అది. అది వృత్తి ధర్మం. ఇది మీ ఉద్యోగ ధర్మం. ఉద్యోగస్తులుగా మీ ధర్మం. అదే మొత్తాన సనాతన ధర్మం అంటే మీరు చెప్పిన డెఫినేషన్సే ఏ వెరైటీగా అంటే ప్రాక్టికల్గా ప్రాక్టికల్‌గా అవి లేకపోతే ఏమంటే ఆలోచించాలి. కానీ అదేదో ఇంకా గతం గురించి అది గురించి అంటే ఎవరి ధర్మం వాళ్ళు నిర్వర్తించి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటే ఇక్కడ కులం లేదు, మతం లేదు, దేశం లేదు, ఏం లేదు. విశ్వమానవుడు అదే కదా! విశ్వధర్మాన్ని వసుదైవ ప్రబోధించింది, కుటుంబకం అంటే అదే కదండీ! వసుదైక కుటుంబం కాన్సెప్ట్ని ప్రబోధించిందేదే మన ఇండియా, అదే. అంటే మన భారతదేశం, అదే. భారతీయత అనేటువంటిది కాన్సెప్ట్ వచ్చింది. అది కూడా చేశాను నా అది మెన్షన్ చేశారు. చేశాను. అదే నాకు నచ్చింది. అంటే మనకి ఏ సిద్ధాంతాలన్నా కావచ్చు, ఏ భావాలన్నా ఉండొచ్చు. వెస్టర్న్ కాన్సెప్ట్స్, సిద్ధాంతాలు అవి నమ్మి వాటికి యూత్ అంత ప్రభావితమైపోయి లాస్ట్ జీవితాలంతా నాశనం చేసుకొని హ్మ్. ఈ జిడ్డు కృష్ణమూర్తి కూడా చెప్పింది అదే కదా. హ్మ్. అరే నీ సిద్ధాంతాలు ఇవే పనికి ఒక కరుణతత్వం, ప్రేమతత్వం, మెడిటేషన్ ఉన్నారా, హ్మ్. ఇవన్నీ వేస్ట్ ఫిలోస్ అన్నాడు ఆయన ఒకటే మాట. హ్మ్. మీరు చూడండి చాలా ఆశ్చర్యపోండి, మతాలు గీతాలు అన్నిటిని పక్క పారేసేయండి అన్నారు. హ్మ్. అటువంటి ఒక కాన్సెప్ట్ మీరు సనాతన ధర్మం కాన్సెప్ట్ తీసుకొచ్చిన నాకు ఆశ్చర్యం అనిపించింది. అవును. అంటే అంత ప్రాక్టికల్గా ప్రాక్టికల్. విదేశాల్లో ఉన్నాయండి, ప్రాక్టికల్గా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. అదే సనాతన ధర్మం అనేటువంటిది చాలా అద్భుతమైన పుస్తకం రాశారు సార్. ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి. థ్యాంక్ యూ. మీరు అనేక విషయాలు చాలా చక్కగా వివరణ ఇచ్చారు. చాలా సంతోషము. ఎందుకంటే సిడ్నీలో ఉండి హ్మ్. ఇదేదో అనుకోకుండా మీరు హైదరాబాద్ వచ్చారు కాబట్టి మాకు దొరికారు. ఓకే. చాలా విషయాలు మీరు మా ఛానల్ ద్వారా ప్రేక్షకులకు మీరు అందజేశారు. అందుకు చాలా ధన్యవాదాలు. ఇంకా మీరు ఇలాగే ఉండి అనేక రచనలు చేసి చాలా ఆరోగ్యంగా ఉంటూ థ్యాంక్ యూ. ఇంకా నిండు నూరేళ్ళు జీవించి ఇది అంటే ఇప్పుడు మీరు చేస్తూనే ఉన్నారు సేవలు. హ్మ్. ఇంకా ప్రపంచానికి అంటే మానవ దేహం భగవంతుడు దేహం ఇచ్చింది, జ్ఞానం ఇచ్చింది హ్మ్. 10 మందికి పంచడానికే కదా. అలా మీరు మీ జ్ఞానదానం ఒక రకంగా చెప్పాలంటే మీరు అద్భుతమైన జ్ఞానదానం చేస్తున్నారు, ఎన్నో సేవలు చేస్తున్నారు. చాలా సంతోషము. అంత పెద్ద మాట ఏమో కాదండి. అసలు ఎవ్రీ జనరేషన్ ఈజ్ ఎ లింక్ బిట్వీన్ ప్రీవియస్ అండ్ నెక్స్ట్ జనరేషన్. అవును. మనకి తోచిన కాడికి ఇక్కడ అందుకున్నది ఇక్కడ అందించాలి. కానీ మీలో ఒక తపన ఉంది సార్, ఒక వేదన ఉంది మీకు. నాకు సమాజం చాలా బాధగా ఉంటుందండి. మనం ఉమ్, వెనపారేసి వేలు లెక్కుంటున్నట్టుగా అవును. ఏమిటి మనకు ఉన్నటువంటి మన ధరోవర్ మనం ఆస్తి ఏమిటి? ఉమ్, మనం ఎంత దుర్వినియోగం చేస్తున్నాం, అవును. నిర్లక్ష్యం చేస్తున్నాం. కారణాలు ఏమిటని మీరు చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అవి కారణాలు ఏవైనా కావచ్చండి. కానీ నాకు అదే వచ్చింది. ఇందాక చెప్పాను కదా, మా స్కూల్ పిల్లలకి అవును. కారణాలు ఏమైనా కావచ్చండి. ఉమ్, ఒక్క కారణం వల్ల చదవండి. అది 99 కారణాలు నాకు వద్దు, ఎందుకు చదవడం లేదు. అవును, చదివి మారాలి. మారాలి. ఒకసారి అంటే దృష్టి పడితే అంతే ఆ సార్. మార్పు అదే ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు మంచి సద్గ్రంథాలు చదవడం వల్ల, హ్మ్. సత్పురుషులను కలవడం వల్ల మంచి యువర్ నాట్ యువర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్ అంటాడు వివేకానంద. అవును. కాబట్టి మంచి యాటిట్యూడ్ రావాలన్నాడు, మంచి మార్గంలో వెళ్ళాలి. అదే ధర్మం. సనాతన ధర్మంలో మీరు చెప్పిందంటే ప్రాక్టికల్ ధర్మాలే. ప్రాక్టికలే కదా ఇది. దీంట్లో ఏం నేను ఐ అభూత డోంట్ కల్పన బిలీవ్ ఇన్ చేయలే, థియరీ అండి. ఏదో ఒక శ్లోకాలకి వివరణలు ఇచ్చేసి ఇది ఏదైనా అస్పష్టత లేదు ఇందులో. ఇలాంటి ఇలాంటి యొక్క పుస్తకాన్ని, ఇది పుస్తక జ్ఞానము హ్మ్. ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరికీ చేరాలని చెప్పేసి నేను కోరుకుంటూ, థాంక్ ఇది యూ. అనేక భాషల్లోకి అనువాదం కావాలని, వాళ్ళు కూడా సనాతన ధర్మాన్ని ఫాలో కావాలని కోరుకుంటూ, మంచి ఒక ఇంటర్వ్యూ మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు చాలా సార్. థాంక్స్. మీరు నన్ను మీ స్టూడియోకి పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీ శ్రోతలందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇదండి ఈ వారం అక్షరం. వచ్చే వారం మరొక అతిథితో కలిసి ముఖాముఖి కొనసాగిద్దాం. అంతవరకు సెలవు.